ठीक है, प्रभु का धन्यवाद हो सुंदर समय के लिए कि फिर से आप सब जो है यहाँ उपस्थित हुए और वचन के भाग में हम सब पहुँचे हैं। ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. हालेलुया। అందరం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. सभी హల్లెలూయా. प्रभु की स्तुति करेंगे। हालेलुया। ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గాడ్ బ్లెస్ యూ. आप सभी को जय मसीह की। प्रभु आप लोगों को आशीषित करे। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. प्रभु आप लोगों को आशीषित करे। ఎందుకంటే क्योंकि మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. आप लोगों को जब मैं देखता हूँ तो बहुत आश्चर्य लगता है। ఎంతో దూరంలో మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో దూరంలో మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా और ये जो चर्च है बहुत ही शहर से बहुत दूर में है। ఇక్కడ క్రిస్టియానిటీ క్రైస్తవత్వం ఉండటమే చాలా కష్టం. और ऐसे जगहों पे क्रिश्चियनिटी यानी मसीही लोगों का रहना बहुत कम है। అటువంటిది దేవుని కొరకు వర్తమాన వధువుగా మీరందరూ ఉన్నారు. लेकिन ऐसे में आप यहाँ पर परमेश्वर की दुल्हन के रूप में यहाँ उपस्थित है, ये बहुत ही अच्छी बात है। హల్లెలూయా. हालेलुया। మీరందరూ ధన్యులై ఉన్నారు. आप सब धन्य हैं। ఈ వర్తమానం దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. देखिए ये संदेश मिलना एक साधारण सी बात नहीं है। ఈ వర్తమానము ద్వారా మనం మరణాన్ని జయించగలం. ये संदेश के द्वारा हम मृत्यु पर जय पाने वाले हैं। హల్లెలూయా. हालेलुया। అట్టి స్థానంలో మీరు ఉన్నారు. ऐसे स्थान में हम हैं। మీరందరూ ధన్యులై ఉన్నారు. आप सब धन्य हैं। అందరిని దేవుడు దీవించును గాక. प्रभु आप सबको आशीषित करे। హల్లెలూయా. हालेलुया। సరే అందరం లేచి నిలబడదాము. आइए हम सब खड़े हो जाएं। మొదటగా దేవుని వాక్యం చదువుకుందాం. पहले हम पवित्र शास्त्र में से पढ़ेंगे। రెండు స్థలముల నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. और दो जगह से हम पढ़ेंगे। మొదటగా రోమీయులకు రాసిన పత్రిక पहला रोमियो की पत्री 7వ అధ్యాయము 7 अध्याय 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. और 18 से 26 तक पढ़ेंगे। మొదటగా నేను చదువుతాను. पहले मैं पढ़ता हूँ। నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునిది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవం నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడినై ఉన్నాను. रोमियो 7 का 18। क्योंकि मैं जानता हूँ कि मुझ में अर्थात मेरे शरीर में कोई अच्छी वस्तु वास नहीं करती। इच्छा तो मुझ में है, परंतु भले काम मुझसे बन नहीं पड़ते। क्योंकि जिस अच्छे काम की मैं इच्छा करता हूँ वहाँ तो नहीं करता, परंतु जिस बुराई की इच्छा नहीं करता वही किया करता हूँ। अतः यदि मैं वही करता हूँ जिसकी इच्छा नहीं करता, तो उसका करने वाला मैं ना रहा, परंतु पाप जो मुझ में बसा हुआ है। इस प्रकार मैं यह व्यवस्था पाता हूँ कि जब भलाई करने की इच्छा करता हूँ तो बुराई मेरे पास आती है। क्योंकि मैं भीतरी मनुष्यत्व से तो परमेश्वर की व्यवस्था से बहुत प्रसन्न रहता हूँ, परंतु मुझे अपने अंगों में दूसरे प्रकार की व्यवस्था दिखाई पड़ती है, जो मेरी बुद्धि को व्यवस्था से लड़ती है और मुझे पाप की व्यवस्था के बंधन में डालती है, जो मेरे अंगों में है। मैं कैसा भागा मनुष्य हूँ! मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा? हमारे प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर का धन्यवाद हो। इसलिए मैं आप बुद्धि से तो परमेश्वर की व्यवस्था का, परंतु शरीर से पाप की व्यवस्था का सेवन करता हूँ। అదేవిధంగా 8వ అధ్యాయం కంటిన్యూషన్లో 1-2 వచనాలు కూడా చదువుకుందాం. और इसी रीति से 8 अध्याय रोमियो 1 और 2 भी पढ़ेंगे।
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. अतः अब तो मसीह यीशु में हैं, उन पर दंड की आज्ञा नहीं, क्योंकि वे शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं, क्योंकि जीवन की आत्मा की व्यवस्था ने मसीह यीशु में मुझे पाप की और मृत्यु की व्यवस्था से स्वतंत्र कर दिया है। ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. आइए प्रभु इस वचन को आशीषित करें, हम प्रार्थना में जाएं। స్తోత్రములు 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 నాయనా. धन्यवाद, स्तुति 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 प्रभु। సర్వశక్తి కలిగిన దేవుడవు నా ప్రభువా, आप सर्वशक्तिमान परमेश्वर हैं प्रभु, నిన్నటి దినమున నిశ్చయముగా మేము ఆ వాక్యమును విని ఉన్నాము. और निश्चय कल के दिन हमने इस वचन को सुना है। నువ్వు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడవు నాయనా. आपने हम सबको आशीषित किया है प्रभु। నీ కుమారుల ద్వారా నిన్న సాయంత్రం మాతో మీరు మాట్లాడిన దేవుడు. आपने अपने पुत्र के द्वारा सांझ को हमसे बातें की, ప్రతి బిడ్డను కూడా మీరు పోషించిన దేవుడు నాయనా. और हर एक बच्चों को आपने पोषित किया है प्रभु। ఓ అదే విధముగా ఈ సమయంలో ఇక్కడ లేఖనం చదవబడి ఉన్నది నాయనా. और इसी रीति समय भी वचन पढ़ा गया है पिता। ఓ ఆ రోజు ఆ యొక్క చిన్న బిడ్డ నా తండ్రి ఎలాగైతే నీ సన్నిధికి 2 చేపలు 5 రొట్టెలు తెచ్చి ఉన్నాడో, और उस दिन जब छोटा सा बच्चा आपके समक्ष 2 मछली और 5 रोटियों को लेकर आया, ఓ అదే రీతిగా నా తండ్రి నేను నా తండ్రి నీ సన్నిధికి యొక్క లేఖనములు తీసుకుని వచ్చున్నాను. और उसी रीति से आपके समक्ष मैं आपका वचन लेकर आया हूँ प्रभु। ఓ ఆ రోజు విరిచిన దేవుడు నాయనా. उस दिन आपने रोटी को तोड़ के दिया है प्रभु, ఈ లేఖనమును కూడా మీరే విరవండి ప్రభు. और इस वचन को भी आप ही तोड़ के दीजिए। ఓ ఆ లేఖనములు ఆశీర్వదించిన దేవుడు నాయనా. और उस वचन को आपने आशीषित किया है प्रभु। ఓ 5000 మంది తినగా నువ్వు 12 గంపలు ఎత్తిన దేవుడు నాయనా. उन दिनों में वो 2 मछली और 5 रोटी को पिता आपने आशीषित किया, और 12 टुकने खाने के बाद उठाए गए। ఓ అదే విధంగా ఈ లేఖనమును మీరు విరవండి నాయనా. और उसी रीति से इस वचन को आप आशीषित करें, ఓ ఇక్కడ ఉన్న ఈ చిన్న సంఘమును మీరు దీవించండి. और यहाँ उपस्थित एक छोटी सी कलिसिया पर आपकी दया हो। సంఘముతో మీరు మాట్లాడండి. कलिसिया से आप बात कीजिए, ఓ సంఘముతో మీరు ముఖాముఖిగా మాట్లాడండి నా और తండ్రి. कलिसिया से आमने सामने बात कीजिए प्रभु। ఓ మీరు ఏదైతే మాట్లాడాలని ఆశించున్నారో, और आप क्या बात करना चाहते हैं, ప్రతి మాటను కూడా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. हर वो बात आप अपने बच्चों से ఓ बातें నేను करें। అల్పుడును నాయనా. मैं कमजोर हूँ प्रभु, ఓ ఎందుకు పనికిరాని వాడిని. और मैं किसी योग्य नहीं ఓ हूँ, నీ సన్నిధిలో నీ పాద సన్నిధికి నేను చేర్చున్నాను నాయనా. और मैं आपके पवित्र चरणों के समक्ष आया हूँ प्रभु। ఓ నన్ను మరుగుపరచండి నాయనా. और आप मुझे छूइए पिता। ఓ నీ బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకొంచున్నాను आप నా अपने ప్రభువా. बच्चों से आप स्वयं बातें करें प्रभु, ఓ నా తండ్రి ఈ వాక్యమును విరిచి और इस वचन को तोड़कर మా అందరి యొక్క వినుకుల్లో దీన్ని ఆశీర్వదించి और हमारे जीवन में इसे आशीषित करें। ఆత్మీయంగా మేము ఫలించే కృపను అనుగ్రహించమని आत्मा में हम फलवंत हो, ऐसी दया करें ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున प्रभु यीशु मसीह के नाम में ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. प्रार्थना को मांगते हैं पिता। ఆమేన్. आमीन ఆమేన్. आमीन। కూర్చోండి. बैठिए। హల్లెలూయా. हालेलुया। అందరూ సంతోషంగా ఉన్నారండి? क्या आप सभी आनंदित हैं? సంతోషంగా ఉన్న వాళ్ళంతా దేవుని స్తుతించుదాము. और जो प्रभु में आनंदित हैं, हम सब प्रभु की स्तुति करेंगे। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. अच्छी बात है प्रिय भाई बहन। మొదటగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టర్ యాకోబు గారికి, పాస్టర్ గాబ్రియల్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. और मुझे ये जो अवकाश दिए हैं पास्टर याकूब जी, पास्टर गाब्रियल जी, मैं उनको प्रभु की ओर से धन्यवाद देता हूँ। అంతేకాదు और इतना ही नहीं, ఇక్కడ ప్రియ సేవకుడు ప్రమోద్ పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. और यहाँ प्रिय पास्टर प्रमोद भी यहाँ हैं, ఆయన మంచి ప్రేమ కలిగిన సేవకుడు. और वो एक प्रेम से भरे हुए सेवक हैं। మేము అది మొదటి నుంచి కూడా ఆయనలో మేము చూస్తూ ఉన్నాము. और क्योंकि हम आरंभ से ही उन्हें देखते हुए आ रहे हैं, ఆయన పరిచర్ని ఆయన కూడా దేవుడు దీవించునుగాక. और उनकी सेवकाई को और उन्हें भी प्रभु बहुत आशीषित करें। ఆయనకు కూడా నా యొక్క శుభములు తెలియజేయుచున్నాను. उनको भी मैं अपना शुभकामनाएं देता हूँ। అదే విధముగా ఆయన సహోదరులు ఇరువురు వినోద్ బ్రదరు, సంతోష్ బ్రదర్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. और इसी रीति उनके जो भाई लोग हैं विनोद जी और संतोष जी, उनको भी मैं धन्यवाद देता हूँ। వారు కూడా ఎంతగానో నా వలే తెనాలి సంఘంలో నేను ఎలాగైతే సపోర్ట్గా నిలబడ్డానో అదే విధముగా వారు ఇక్కడ ఈ యొక్క పరిచయలో నిలబడ్డారని విన్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది. और मैंने सुना कि जैसे मैं तेनाली चर्च में अपने बड़े भाई के सपोर्ट में खड़े होकर उस कलिसिया को संभालता हूँ, वैसे ये भाई लोग भी संभालते हैं, इसलिए मैं बहुत आनंदित हुआ हूँ।
వారిరువుని కూడా దేవుడు దీవించును గాక. और प्रभु उन्हें भी बहुत आशीषित करे। అదేవిధంగా ఇతర సేవకులు ఇక్కడ ఉన్నారు, తిమోతి బ్రదరు, और यहाँ पर भी भाई तिमोथी हैं అదేవిధంగా హోరేబు గారు, और होरेब जी हैं जो सेवक लोग हैं, ये వారిని వారి సేవకులని దేవుడు దీవించును గాక. उन्हें और उनकी सेवा को प्रभु बहुत आशीषित करे। అన్నిటికీ మించి और सबसे बड़ी बात जो है ప్రాముఖ్యమైన ఆయన వధువుగా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. और प्रमुख जो बात है कि आप यीशु मसीह की दुल्हन हैं और आप सब यहाँ बैठे हुए हैं। హల్లెలూయా. ఆయన వధువుకి పరిచర్య చేయడం ఎంతో ధన్యత అయి ఉన్నది. और आज दुल्हन जो प्रभु की दुल्हन है उसकी सेवा करना मेरे लिए धन्य भाग है। మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. आप सबको प्रभु बहुत आशीषित करे। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నేను ఒక చిన్న అంశంను తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. आज मैं एक छोटा सा विषय लेना चाहता हूँ। నా యొక్క అంశం ఏమిటి అంటే, मेरा जो विषय है वो क्या है? పాప నియమము మరణ నియమముల నుండి पाप का जो नियम है, मृत्यु का जो नियम है, ఆత్మ నియమము ద్వారా జయించుట. आत्मा के नियम से जयवंत होना। హల్లెలూయా. हालेलुया। అది ఒకసారిగా అర్థం కాదు. एक बार में समझ में नहीं आएगा। అనగా यानी పాప మరణ నియమాలనే భూమి మీద ఉన్నాయి. देखिए, पाप और मृत्यु का जो व्यवस्था है वो धरती में है, అది జయించడానికి దేవుడు ఆత్మ నియమాన్ని ఒకదాన్ని और పెట్టాడు. इसीलिए परमेश्वर उसको जयवंत होने के लिए आत्मा का व्यवस्था यानी नियम को हमें दिया है। ఆ ఆత్మ నియమం ద్వారా उस आत्मा के नियम से ఎలా మనం జయించాలి? कैसे हम उस पर जयवंत होंगे। హల్లెలూయా. हालेलुया। ఆ కార్యాలను చూసుకుంటా మనం ముందుకెళ్దాం. और उन कार्यों को देखते हुए हम आगे जाएंगे। నేను ఎక్కువసేపు తీసుకోనంటే ఒక గంట బావు. और मैं 1 घंटा और 1 घंटा 15 मिनट ही लूंगा, ज्यादा नहीं लूंगा। కాబట్టి మన హృదయాలను దేవుని వాక్యం మీద పెడదాం. और इसलिए हम अपने हृदय को प्रभु के समक्ष रखेंगे। అందరూ సిద్ధంగా ఉన్నారా? क्या आप लोग सब तैयार हैं इस विषय के लिए? హల్లెలూయా. हालेलुया। కొద్ది నిమిషాలు అన్ని మర్చిపోదాం. थोड़ी देर के लिए हम सब भूल जाएं संसार की, మనం और ఎవరము, हम ये भूल जाएं कि हम कौन हैं, ఎక్కడున్నాము, कहाँ हैं, అన్ని మర్చిపోదాం. सब भूल जाते हैं। కొద్ది నిమిషాలు ఈ స్థలాన్ని थोड़ी देर के लिए इस स्थान को పరలోక స్థలంగా మార్చివేద్దాం. स्वर्ग के स्थान में बदल देते हैं। హల్లెలూయా. हालेलुया। సిద్ధంగా ఉన్నారా? क्या సిద్ధంగా आप लोग ఉన్నారా? तैयार हैं इसके लिए? హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే పరలోకంలో ఏముంటదంటే శబ్దం ఉంటది. देखिए, శబ్దం स्वर्ग में जो है शब्द होता है, ఎల్లప్పుడూ కూడా అక్కడ దేవదూతలు वहाँ पर हमेशा जो स्वर्गदूत हैं దేవుని స్తుతిస్తూ ఉంటారు. और प्रभु की स्तुति करते रहते हैं। పరిశుద్ధుడు 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 అని. पवित्र 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 कहते हैं। ఓ ఆ శబ్దానికి ఏమైందో తెలుసా? जब वो वहाँ इस प्रकार के शब्द कहते हैं, పరలోకం యొక్క గడప కమ్ములు కదులుతూ ఉంటాయి. और वहाँ के जो खंबे हैं वो हिलते हैं। హల్లెలూయా. हालेलुया। ఆ శబ్దం వచ్చినప్పుడు वो जो शब्द आता है ఇక్కడ ఏ దురాత్మ నిలబడదు. तो फिर यहाँ कोई भी शैतानी शक्ति खड़ा नहीं रह ఆ सकता। స్తుతి వచ్చినప్పుడు जब आप वो स्तुति लाते हैं ఇక్కడ ఏ రోగము నిలబడదు. और यहाँ कोई बीमारी नहीं टिक सकती। ఆ శబ్దం వచ్చినప్పుడు जब वो शब्द आता है ప్రతి చీకటి ఇక్కడ నుంచి పారిపోతుంది. और हर एक अंधकार की शक्ति यहाँ से चली जाएंगी। హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుడు శబ్దాన్ని కోరుతూ ఉన్నాడు. इसीलिए प्रभु उस हालेलुया आमीन को चाहता है। దేవుడు స్తుతిని కోరుతూ ఉన్నాడు. प्रभु जो है स्तुति को मांगता है। అందరము బిగ్గరగా దేవుని స్తుతించుదామా? क्या हम सब एक बार प्रभु की स्तुति करें? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. 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 हालेलुया। ఇప్పుడు బాగుంది. अब अच्छा लग रहा है। ఎందుకంటే ఇక్కడ ఏ చీకటి నిలబడదు. यहाँ कोई भी अंधकार की शक्ति खड़ी ప్రతి नहीं रहती। రోగము పారిపోద్ది. हर एक बीमारी यहाँ से चली जाएगी। అపవాదికి నచ్చంది ఏందో తెలుసా అండి? और शैतान को क्या पसंद नहीं है? స్తుతి నచ్చదు. वो स्तुति पसंद नहीं करता, దేవుని స్తుతించడం నచ్చదు. और प्रभु की स्तुति वो सुन नहीं सकता। కాబట్టి అది ఇక్కడి నుంచి పారిపోద్ది. इसीलिए वो यहाँ से भाग जाएगा। రోగము కూడా పారిపోద్ది. बीमारी भी भाग जाएगी। మీరు విశ్వసించినట్లయితే यदि आप विश्वास करें, ప్రతి రోగము ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. हर एक बीमारी यहाँ से चला जाएगा। దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. और क्योंकि परमेश्वर की उपस्थिति यहाँ है, దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది. परमेश्वर का आनंद यहाँ है, ఆయన శక్తి ఇక్కడ దిగినట్లయితే और जब परमेश्वर की शक्ति यहाँ उतरेगी, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు जब हम यहाँ से बाहर निकलते हैं, ప్రతి ఒక్కరూ వారి రోగమును ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. और हर एक अपनी बीमारियों को यहीं छोड़ के चले जाएंगे। హల్లెలూయా. हालेलुया। అది మనం నమ్మాలి. ऐसा हमें विश्वास करना అటు चाहिए, రీతిగా దేవుని స్తుతించాలి. और उस रीति हमें प्रभु की स्तुति करनी है। అప్పుడు దేవునికి సమస్తము సాధ్యమే. तब प्रभु के लिए सब कुछ संभव है। హల్లెలూయా. हालेलुया। సరే, మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ठीक है, अच्छी बात है प्रिय भाई ఈ बहन। రోజు ఈ లేఖనాన్ని మనం చూద్దాం. आज हम इस वचन को देखेंगे। ఈ రోజు భూమి మీద పాప నియమము మరణ నియమం అనేది భూమి మీద ఉన్నది. आज इस पृथ्वी पर पाप
का नियम और मृत्यु का नियम इस धरती पे है। ఈ నియమము ద్వారా ये जो नियम के द्वारा చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే बहुत से लोग क्या सोचते हैं, అనేకులు ప్రార్థించాలి అనుకుంటారు, बहुत से लोग सोचते हैं कि हम प्रार्थना करें, కానీ ప్రార్థించలేరు. लेकिन वो प्रार्थना नहीं कर पाते। పరిశుద్ధంగా జీవించాలనుకుంటారు, सोचते हैं कि हम पवित्र जीवन కానీ जिएंगे, జీవించలేరు. लेकिन जी नहीं पाते। పాపం చేయకూడదు అనుకుంటారు, वो सोचते हैं पाप नहीं करना है, కానీ పాపంలో పడి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. लेकिन पाप में वो गिर जाते हैं। ఎలా అయితే ఉండకూడదు అని వారు మనసులో అనుకుంటారు, और वो सोचते हैं कि हम इस प्रकार से नहीं रहेंगे, అలానే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. लेकिन उसके विपरीत वो फिर उन्हीं कामों को करते हुए आगे जाते हैं। మంచి చేయాలని అనిపిస్తా ఉంటది లోపల, और अंदर वो सोचते हैं कि हम भला करेंगे, కానీ ఎందుకో మంచి చేయలేరు. पता नहीं क्यों फिर वो भला नहीं कर पाते। హల్లెలూయా. हालेलुया। ఏంటి దీనికి కారణం? इसके पीछे कारण क्या है? దాన్నే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. और उसी को पौलुस यहाँ पर बात करता है। ఒకసారి 21వ వచనం మరలా చదువుదాం. और फिर से हम इसका 21 पढ़ेंगे। రోమా పత్రిక 7వ అధ్యాయము 21. और रोमियो 7 का 21। इस प्रकार मैं यह व्यवस्था पाता हूँ कि जब भलाई करने की इच्छा करता हूँ तो बुराई मेरे पास आती है, क्योंकि मैं भीतर मनुष्यत्व से तो परमेश्वर की व्यवस्था से बहुत प्रसन्न रहता हूँ, परंतु मुझे अपने अंगों में दूसरे प्रकार की व्यवस्था दिखाई पड़ती है, जो मेरी बुद्धि को व्यवस्था से लड़ती है। 23 దాకా చదువుగా. 23 కూడా. हाँ, व्यवस्था से लड़ती है और मुझे पाप की व्यवस्था के बंधन में लड़ाती है, जो मेरे अंगों में है। ఇప్పుడు गमनिంచండి, अब ध्यान दीजिए, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే यहाँ पौलुस क्या कह रहे हैं। మేలు చేయగోరు నాకు देखिए, मैं भलाई करने की इच्छा करता हूँ, కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుతుంది. इस प्रकार मैं यह व्यवस्था पाता हूँ कि जब भलाई करने की इच्छा करता हूँ तो बुराई मेरे पास आती है। నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ मैं अच्छाई करना चाहता हूँ నాకు తెలవకుండానే నేను కీడు చేస్తున్నాను. और मुझे नहीं पता और बिना जाने अनजाने में मुझसे गलतियां हो रही हैं। అది ఏం జరుగుతుంది? फिर ये क्या हो रहा है? అదే విధంగా 23వ వచనంలో ఏమంటున్నాడంటే और 23 में वो क्या कहता है। వేరొక నియమము हाँ, నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. देखिए, परंतु मुझे अपने अंगों में दूसरे प्रकार की नियम यानी व्यवस्था दिखाई पड़ती है। వేరే ఏదో ఒక నియమం ఆయన అవయవంలో ఉందంట. और उनको लग रहा है कि कोई दूसरा नियम मेरे अंदर है। అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు देखिए, मेरे अंदर में जो नियम है उससे वो लड़ रही है నా అవయవములో ఉన్న పాప నియమమునకు और मुझे पाप की व्यवस्था के बंधन में डाल रही है। నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. देखिए, वो क्या कर रहा है, मुझे पाप की व्यवस्था के बंधन में डालती है, जो मेरे अंगों में है। అంటే ఏదో మనకి సంబంధం లేనిది ఏదో మనలో ఉంది. देखिए, कुछ ऐसा है जिसका संबंध हमसे नहीं है और वो हमारे अंदर में काम करती है। మనం ఏమన్నా ప్రార్థించాలనుకుంటాం, हम सोचते हैं कि हमें प्रार्थना करना, కానీ ప్రార్థన చేయలేం. लेकिन हम प्रार्थना नहीं कर पाते। దేవునిలో బలంగా ఉండాలనుకుంటాం, हम सोचते हैं कि परमेश्वर हम ताकतवर बने रहना चाहते हैं, కానీ అనేక కార్యాలు మన వెనక్కి లాక్కుని వెళ్ళిపోతా लेकिन ఉంటాయి. बहुत से ऐसे कार्य हैं जो हमें पीछे खींच लेता है। ఈ విధంగా వెనక్కి లాక్కుని తీసుకుని వెళ్ళిపోయే కొన్ని కార్యాలు మన శరీరంలోనే ఉన్నవి. और ऐसे ही कुछ ऐसे कार्य हैं जो हमें पीछे खींच के ले जाता है। ये हालेलुया. हमारे शरीर हमारे अंगों में है। హల్లెలూయా. हालेलुया। దాన్నే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. और उसे ही पौलुस जो है उस विषय में बात करता है। ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. एक उदाहरण मैं आपको देता हूँ। గ్రీసు దేశంలో ग्रीक देश में ఒక వ్యక్తి కనుక హత్య చేస్తే वहां पर यदि किसी की यदि कोई हत्या करता है అతనికి ఒక రకమైన శిక్ష వేస్తారు. और वहां पर उन्हें एक प्रकार की सजा देते हैं। ఏం శిక్ష వేస్తారంటే कौन सी सजा देते हैं? అతనికి ఒక మరణ శిక్ష వేస్తారు. उसे एक मृत्यु दंड देते हैं। ఈ మరణ శిక్ష చాలా వింతగా ఉంటది. और वो जो मृत्यु दंड है वो बड़ा विचित्र होता है। ఎలా ఉంటదంటే कैसे रहता है? ఆ వ్యక్తిని తీసుకొని उस व्यक्ति को लेकर ఒక అరణ్య ప్రదేశంలోకి తీసుకెళ్లి और एक सुनसान जगह में ले जाते हैं। అక్కడ वहां पे ఎవరినైతే ఆ వ్యక్తి చంపాడో वो व्यक्ति जिसकी हत्या किया है ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకొని వచ్చి और उस व्यक्ति के शरीर को वो लेके जाते हैं ఈ చంపిన వ్యక్తి యొక్క శరీరాన్ని కట్టేస్తారు. और जो व्यक्ति उसको मारा है उसके शरीर को, वो जो मरा हुआ शरीर को उस मारे हुए व्यक्ति के शरीर से बांध देते हैं.
కట్టేసి అరణ్యంలో ఒక దూరంగా పడేస్తారు అతన్ని. और उसको क्या करते हैं, उस रेगिस्तान में मरुस्थल जगह पे उसको फेंक देते हैं वहां. అదే అతని శిక్ష. वही उसका दंड है. నెక్స్ట్ ఏం జరుగుతుంది? फिर क्या होता है? ఒక 2 రోజులు 3 రోజులు జరిగిన తర్వాత और 1-2 दिन के बाद ఈ ఎవరైతే చంపబడ్డాడో ఆ యొక్క బాడీ, ఆ శరీరము ఇతనికి కట్టబడింది కదా. देखिए जो मर गया है उसका जो शरीर है, ये जो मारा है इसके शरीर से बांधा गया है, ఈ శరీరము కుళ్ళిపోవడం ప్రారంభించింది. और फिर ये जो मरा हुआ शरीर है वो सड़ना चालू हो जाता है. ఆ కుళ్ళిపోయి దానిలో నుంచి పురుగులు బయటకు వస్తా ఉంటాయి. और जब वो सड़ने के बाद उसमें से कीड़े बाहर आते हैं, ఓ ఇతను ఎదిరించుకుంటా ఉంటాడు, ఏంటిది? और वो उसको झड़ाते रहता है और कहता है ये क्या है. ఏం జరుగుతుంది? ఈ యొక్క పురుగులన్నీ నా మీదకి వస్తూ ఉన్నాయని ఇతను ఎదిరించుకుంటా ఉంటాడు. और वो कहता है अरे ये सारे कीड़े मेरे ऊपर चढ़ रहे हैं, और उसको झड़ाते रहता है. కానీ అతని శరీరంతో అది కట్టబడి ఉంది. लेकिन उसके शरीर से वो बंधा हुआ है. హల్లెలూయా. हालेलुया. ఆ శరీరంతో కట్టబడి ఆ పురుగులన్నీ కూడా ఆ డెడ్ బాడీని తిని 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 और वो जो कीड़े हैं वो क्या करता है, वो शरीर से निकला है मरे हुए शरीर से, और फिर उसे ही खाते रहता है. నెక్స్ట్ ఇతని శరీరాన్ని కూడా తినడం ప్రారంభిస్తాడు. और फिर वो क्या करता है, फिर इस व्यक्ति के भी शरीर को खाना चालू कर देता है. ఓ బ్రతికి ఉండగా తనకి సంబంధం లేనిది ఏదో అతను కట్టబడి ఉన్నాడు. देखिए ये जिंदा है, परंतु कुछ ऐसा है जो इसके शरीर के साथ बंधा हुआ है, जो उसे धीरे धीरे खा रहा है. అది తన శరీరం కాదు. देखिए वो उसका शरीर नहीं है, उस कीड़ा जो निकला उसका वो शरीर नहीं है, కానీ తన శరీరంతో కట్టబడి ఉంది. क्योंकि उसके शरीर के साथ इसका शरीर बंधा है, దాన్ని ఇదిలించుకోలేకపోతూ ఉన్నాడు. और ना तो वो उसे झड़ा पा रहा है, తను చేసిన తప్పును బట్టి అది వచ్చి అతనికి అతని శరీరంతో కట్టబడింది. और उसने जो गलती किया है इसीलिए वो चीज उसके शरीर से बांधी गई. ఇప్పుడు అతను చేసిన పాపాన్ని బట్టి అతనికి శిక్ష వచ్చింది. और उसने जो पाप किया इसलिए उसके जीवन में ये सजा आ गया, ఆ పాపాన్ని బట్టి అతనికి మరణం వచ్చింది. और उस पाप के कारण उसको मृत्यु मिल गई. ఇప్పుడు అతని మీద పాప నియమం పనిచేస్తుంది. देखिए अब उसके ऊपर में पाप का जो नियम है वो काम कर रहा है, అతని మీద మరణ నియమము పనిచేస్తుంది. और उसके बाद मृत्यु का जो नियम है वो भी उसके ऊपर काम कर रहा है. హల్లెలూయా. हालेलुया. అతనికి సంబంధం లేనిది ఏదో అతని శరీరంలో కట్టబడి ఉంది. देखिए उसका संबंध नहीं है, पर कोई चीज उसके शरीर के साथ बांधी गई, ఆ శరీరం అతను పట్టుకొని తింటూ ఉంది. और वो शरीर जो है उस व्यक्ति को खा रहा है. అయ్యో और దీని నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? अब वो सोच रहा है कि मुझे इससे कौन छुड़ाएगा, ఇది నన్ను చంపేస్తుంది. ये तो मुझे मार रहा है कीड़े, నేను మరణానికి వెళ్ళిపోతూ ఉన్నాను और मैं मृत्यु में चले जा रहा हूँ. అని కేకలు పెట్టినా అతనికి విడుదల లేదు. देखिए अगर वो चिल्लाए चीखे, पर उसको बचाने वाला कोई नहीं है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు అదే విధముగా आज उसी प्रकार మన శరీరమునకు సంబంధం లేని ఏదో మన శరీరంలోనికి వచ్చింది. और हमारे शरीर से जिसका कोई संबंध नहीं है वो हमारे शरीर में आया हुआ है, అదే పాప నియమము. और वही पाप की व्यवस्था है, అదే మరణ నియమము. और वही मृत्यु की व्यवस्था है. దేవుడు నిన్ను చేసినప్పుడు जब प्रभु ने आपको बनाया, నువ్వు పాపం చేసేటట్లు దేవుడు నిన్ను చేయలా. प्रभु ने आपको जब बनाया तो आप पाप करने वाले जैसा आपको नहीं बनाया, నువ్వు మరణానికి వెళ్ళేటట్టు దేవుడు నిన్ను చేయలా. और अब वो मृत्यु में आप चले जाएं ऐसा उसने नहीं बनाया. అది దేవుని నియమము కాదు. वो परमेश्वर का नियम नहीं है, కానీ వేరొక నియమము परंतु दूसरा कोई व्यवस्था మన శరీరంలోకి వచ్చేసింది. हमारे अंदर आ गई है. హల్లెలూయా. हालेलुया. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు, इसीलिए पौलुस कह रहा है, ఇదే 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. और 7:24 एक बार हम देखेंगे. 24వ వచనం. हाँ, मैं कैसा भागा मनुष्य हूँ, मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा. చదివారా? हाँ, ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? और यहाँ पौलुस क्या कह रहा है, ఆ యొక్క శరీరముతో కట్టబడిన ఆ వ్యక్తి ఎలా అయితే కేకలు పెడుతున్నాడో जिस तरीके से वो व्यक्ति जिसके शरीर में वो शव बांध दिया गया था अदे वो विधंगा- जैसे चिल्ला रहा है, అదే విధంగా పౌలు గారు కేకలు పెడుతున్నాడు. वैसे ही पौलुस यहाँ पर कह रहा है, मैं कैसा भागा मनुष्य हूँ, అయ్యో मुझे- చదువుతున్నా? हाँ। ఆ, సరే. मैं कैसा भागा मनुष्य हूँ, मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा. హల్లెలూయా. हालेलुया. ఆయన ఏమంటున్నాడు? वो क्या कह रहे हैं, అయ్యో अयो నేనెంత దౌర్భాగ్యుడును, मैं कैसा भागा हूँ. మరణమునకు లోనగు శరీరము నుండి देखिए वो कह रहे हैं, मुझे इस मृत्यु की देह से నన్ను ఎవరు విడిపించును? मुझे कौन छुड़ाएगा. ఎవరు విడిపిస్తారు? कौन छुड़ाएगा. విడిపించగల వ్యక్తి ఎవరున్నారు? छुड़ाने वाला व्यक्ति कौन है. ఈ శరీరం ఏమన్నా మన పాపానికి లాగుతుంది? क्योंकि ये जो शरीर है पाप की ओर खींच रहा है, ఈ శరీరం ఏమన్నా మరణానికి తీసుకెళ్తూ ఉంది? ये शरीर हमें मृत्यु की ओर लेके जा रहा है. వీటిని జయించగల శక్తినిచ్చే వ్యక్తి ఎవరు? इनसे हमें
जयवंत करने वाला व्यक्ति कौन है? హల్లెలూయా मेरे ఒకే ఒక ఆయన ఉన్నాడు, एक ही एक व्यक्ति है ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. और वही प्रभु यीशु मसीह है। ఆయన ద్వారా మాత్రమే మనం జయించగలము. उसी के द्वारा ही हम जयवंत हो सकते हैं। నీ శరీరంలోనికి పాప నియమం వచ్చేసింది. देखिए आपके शरीर में पाप का नियम आ गया है। ఆ నియమం ఎక్కడి నుంచి వచ్చింది? वो नियम कहाँ से आया? మానవుని యొక్క రక్తం కలుషితమైంది. और क्योंकि मनुष्य का जो लहू है वो दूषित हो गया है మానవుని యొక్క రక్తంలో సర్పము యొక్క రక్తం కలిసింది. और मनुष्य के लहू में सर्प का लहू मिल गया है అక్కడే పాప నియమము మానవుల్లోకి ఎంటర్ అయింది. और वहीं पर मनुष्य में पाप का नियम प्रवेश कर गया ఆ రోజే మరణ నియమం మనిషిలోకి ఎంటర్ అయింది. और उसी दिन मृत्यु की व्यवस्था उसके अंदर आ गई। హల్లెలూయా. हालेलुया। మనిషి కోపడ్డండి, మానవుడికి కోపడే నేచర్ లేదు. देखिए मनुष्य के अंदर में गुस्सा करने वाला स्वभाव नहीं था, ద్వేషించడు, वो किसी पर द्वेष नहीं करता, అసూయలు రాదు, उसके अंदर घृणा नहीं आती కక్షలు లేవు. और क्रोध नहीं था। కానీ నిజమైన మానవుడు जो सच्चा मनुष्य था కేవలం ప్రేమిస్తాడు. केवल वो प्रेम करता है। కానీ ఇవి ఎలా వచ్చినాయి ఇవన్నీ? पर ये सारी बातें कहाँ से आई? సర్పము యొక్క రక్తము మానవ జాతిలోకి ప్రవేశించింది. सर्प का जो लहू है वो मनुष्य जाति में प्रवेश कर गया ఈ లక్షణాలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. और ये सारे गुण उसके अंदर से ही प्रवेश किया। హల్లెలూయా. हालेलुया। మీకు సర్ప సంతానం గురించి తెలుసు కదా? क्या आपको सर्प वंश के बारे में पता है? అందరికీ తెలుసు కదండి. सबको पता है? తెలిసిన వాళ్ళందరూ చేయొద్దండి. और कितने लोगों को पता है? हाथ उठाइए। సర్ప సంతానం గురించి. सर्प वंश के बारे में। హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. प्रभु आप लोगों को आशीषित ఎందుకంటే करे। ఇప్పుడు నేను దాన్ని వివరించకుండా అది తెలుసు కాబట్టి నా అంశంలోనికి వెళ్దామని. और मैं उसको आपको पता है इसलिए मैं उसको नहीं बताकर मैं अपने ही विषय पे जा रहा हूँ। ఎందుకంటే మానవుని యొక్క రక్తము కలుషితం అవటం ద్వారా और जब मनुष्य का लहू में मिश्रण हुआ మానవుడు పాపము ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. और फिर मनुष्य पाप के विचार उसके अंदर आने लगे। మృగం యొక్క లక్షణాలతో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. पशु का जो विचार है उससे वो लड़ता आगे बढ़ रहा है। అతను ఒక మానవత్వం కలిగి ఆలోచించట్లేదు. एक मनुष्य की तरह वो सोच नहीं रहा है। ఈ రోజు ఎవరన్నా ఒక ఘోరమైన ఒక తప్పు చేసి పేపర్లో వస్తే మనం వెంటనే ఒక మాట అంటాం. देखिए अगर कोई बहुत घृणित कार्य करता है और उसका नाम यदि पेपर में आ जाता है तो हम एक बात कहते हैं। ఏమంటాము? हम क्या कहते हैं? అరే వీడు మృగంలాగా ఉన్నాడు రా అంటాం. हम कहते हैं अरे ये बाप रे ये तो दनिद्र है, पशु जैसा है ये। ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ये कहाँ से आया? మృగము యొక్క రక్తము మానవుల్లోకి వచ్చి ఉన్నది. क्योंकि जानवर का जो लहू है वो मनुष्यों में आया है ఈ రక్తము మనిషిలోకి వచ్చి ఆ సర్పం యొక్క రక్తము और उस सर्प का लहू जब मनुष्य में आया మనుషుల్ని పాడు చేస్తూ ఉంది. और वो मनुष्यों को नष्ट कर रहा है, వారి ఆలోచనలు పాడు చేస్తూ ఉంది. उनके विचारों को नष्ट कर रहा है వారు మంచిగా ఉండాలనుకుంటే ఉండలేకపోతూ और ఉన్నారు. वो अच्छे से जीना चाहता है, रहना चाहता है, पर वो रह नहीं पा रहा है। వారు ప్రార్థించాలనుకుంటున్నా ప్రార్థించలేకపోతూ वो ఉన్నారు. प्रार्थना करना चाहता है पर वो नहीं कर पा रहा వారు है। మేలు చేయాలన్నా చేయలేకపోతూ वो ఉన్నారు. अच्छा करना चाहता है पर नहीं कर पा నిన్న रहा అలా है। చేయకుండా ఆపేది ఏదో తెలుసా? और आपको अच्छा ना करने देने के लिए कौन रोक रहा है पता है? అది నీ శరీరమే. आपका शरीर ही आपको रोक रहा है। హల్లెలూయా. हालेलुया। అందుకే ప్రవక్త అన్నాడు ఒక మాట. इसलिए नबी एक बात कह रहे हैं। ఏమన్నాడో తెలుసా? क्या कह रहे हैं? బ్రహ్మం శత్రువు బ్రహ్మమే, ब्रह्म का दुश्मन ब्रह्म ही है। నీ శత్రువు నువ్వే, आप अपने ही शत्रु हैं। నా శత్రువు నేనే. मैं खुद अपना शत्रु हूँ। అనగా ఏదో కాదు, इसका मतलब कुछ और कुछ नहीं, అది ఈ శరీరమే. वो ये शरीर ही है जो हमारा शत्रु है। హల్లెలూయా. हालेलुया। ఈ శరీరములో ఆ యొక్క అపవాది ఆ యొక్క సర్పం యొక్క రక్తం ఉండి देखिए ये जो शरीर में ये पशु का जो लहू है దాని యొక్క గుణ లక్షణాలన్నింటినీ కూడా మనకి చూపించి और उसके सारे गुण लक्षणों को हमें दिखाकर అవి జీవించేటట్టు మనం చేసి और उस प्रकार से जीने लायक हमें बना दिया దేవునికి దూరంగా తీసుకెళ్లాలనేది అపవాది యొక్క పన్నాగం. और ऐसा करके वो जो शैतान है चाहता है कि हम परमेश्वर से बहुत दूर हो जाएं। హల్లెలూయా. हालेलुया। అలా మీరు దూరంగా వెళ్ళకుండా ఉండటానికే और वहां आप परमेश्वर से दूर ना हो इसलिए ప్రభువు సమీప బంధువుడుగా మన కొరకు వచ్చి ఉన్నాడు. और वो प्रभु जो है हमारा निकट संबंधी बनकर हमारे करीब आया మన రక్త సంబంధిగా ఆయన వచ్చి ఉన్నాడు. और वो हमारे लहू का संबंधी बनकर हमारे करीब आया సిలువలో కొట్టబడి ఉన్నాడు ఆయన. और कलवरी पर वो हमारे लिए मारा गया। ఇప్పుడు మనల్ని దేవుడు ఏం కోరుతున్నాడంటే और अभी हमसे प्रभु क्या चाहता ఆ है? సిలువలో ప్రభువును చూస్తూ
और उस क्रूस पर प्रभु को देखते हुए ఈ యొక్క శరీరపు క్రియలను మీరు జయించాలనేదే దేవుని చిత్తం. और कलवरी की ओर देखते हुए ये शरीर की जो क्रियाएं हैं उसको जयवंत होना ही प्रभु चाहता है कि इस रीति हम जयवंत हों। హల్లెలూయా. हालेलुया। ఇజ్రాయేల్ దగ్గర ఒక కార్యం జరిగింది. देखिए इजरायलियों के यहाँ एक घटना घटी। ఇజ్రాయేలీలు వారు ఉన్న సమాజం లోపలికి देखिए इजरायली जहाँ उनका जो समाज है వారి దగ్గరికి సర్పాలు వచ్చేసినాయంట అక్కడికి. और वहां पर देखिए सांप आ गए। సర్పాలు విపరీతంగా వచ్చాయి, తాపకరంగా ఉన్నాయంట. ఎవరు దొరుకుతారా వాళ్ళని కాటేద్దామని. और सर्प जो वहां पर आया तो वो बहुत ही भूखे प्यासे थे। ऐसा लग रहा था जो मिल जाए उसी को काटेंगे और काट रहे थे। అవి ఎంతో స్పీడ్గా ఆ గుడారాల్లోకి వచ్చి అందరిని కాటేస్తా ఉన్నాయి. और वो बहुत ही स्पीडली उन घरों में घुसे और लोगों को काट रहे थे। అవి కాటేయంగానే మనిషి చచ్చిపోతున్నాడు. और जैसे ही वो काट रहे थे तो मनुष्य मर रहे थे। ఇక వెంటనే అందరూ వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి అడిగారు. और सब जो है मूसा के पास गए और पूछे, మోషే मूसा మేమేం చేయాలి, हम क्या करें, మాకు తెలియచేయి. हमें बता। వీడిగో మనుషులందరూ చచ్చిపోతున్నారు. और मनुष्य सब मर रहे हैं। ఎక్కడి నుంచి వచ్చినాయో సర్పాలు వచ్చినాయి. देखो कहां से ये सांप आ गए हैं। ఈ సర్పాలన్నీ కూడా మనుషులు కాటేస్తూ ఉన్నాయి. और ये सब जो है मनुष्यों को काट रहे हैं। మనిషి వెంటనే చచ్చిపోతూ ఉన్నారు. मनुष्य जो है तुरंत मर रहे हैं। ఓ నువ్వే కాపాడాలి आपको ही इनकी रक्षा करनी है। అని మోషే దగ్గరికి వచ్చి చెప్పారు. सब मूसा के पास आए। వెంటనే మోషే ప్రభువుని అడిగాడు. तब मूसा जो है प्रभु से पूछा, ప్రభు ఆ సర్పాలు వచ్చినాయి. देखिए प्रभु यहाँ सर्प आ गए हैं ఈ సర్పాలు మనుషుల్ని కాటేస్తూ ఉన్నాయి. और ये सर्प जो है मनुष्यों को काट रहे हैं, ఏం చేయాలి? क्या करें। అప్పుడు దేవుడు చెప్పాడు. तब प्रभु बोल रहे हैं, ఏం చెప్పాడంటే क्या बोला, ఒక ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు. और एक पीतल का सर्प बनाओ। ఏ విగ్రహాన్ని చెయ్యొద్దు అని చెప్పిన దేవుడే देखिए किसी मूर्त को ना बनाना इतना ऐसा कहने वाला परमेश्वर ही ఇత్తడి సర్పాన్ని చేయమని చెప్పాడు. और एक सांप पीतल का सांप बनाने के लिए बोला। హల్లెలూయా. हालेलुया। దాని ఉద్దేశం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. और उसका उद्देश्य हम आगे जाने के बाद देखेंगे। ఇప్పుడు అక్కడ సర్పాన్ని ఇత్తడి సర్పాన్ని చేశారు. और वहां पर पीतल का एक सांप बनाया गया। ఒక ఎత్తైన ప్లేస్ లో కొండ మీద ఆ ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టారు. और एक पहाड़ के ऊपर में एक ऊंची से जगह पर उसको जो है उस सांप को लगाया गया। ఇప్పుడు చెప్పాడు దేవుడు, अभी बताया परमेश्वर, ఎవరినైనా సర్పం కనుక కరుస్తే अगर किसी को भी सांप काटे అతను ఏం చేయాలంటే वो उसे क्या करना है, నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. और वो ध्यान से उस सर्प की ओर देखेगा, पीतल के सांप की ओर। అప్పుడు అతనిలోకి ఆ విషం పైకి ఎక్కదు और तब जो है जहर जो है उस व्यक्ति के ऊपर नहीं चढ़ेगा అని దేవుడు చెప్పాడు. तो वो परमेश्वर ने कहा। ఇప్పుడు అదే విధంగా ఇతర సర్పాన్ని తెచ్చి ఆ ఎత్తైన ప్లేస్ లో వాళ్ళు పెట్టడం జరిగింది. और वैसे ही जो पीतल का सांप है वो ऊंचे पर उसे चढ़ाया गया। ఇప్పుడు సర్పాలు వచ్చినాయి. अब बहुत से सांप आए, మరలా కాటేసినాయి. फिर काटे, ఈ కాటు వేయబడిన వ్యక్తి और जिसे काटा गया है वो व्यक्ति అతను వెంటనే ఈ గాయాన్ని ఇలా పట్టుకొని और अपने काटे गए घाव को पकड़कर, ఆ శరీరంలోకి విషం ఎక్కుతూ ఉన్నప్పుడు और जब उस शरीर में जहर चढ़ रहा होता है అతను నిదానించి ఇలా చూస్తున్నాడంట. और वो ध्यान से जब उस सर्प की ओर देखता है ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తూ ఉన్నాడంట. और वो पीतल के सांप को जब देखता है, ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉన్నాడో और जब वो उसको देखता है ఆ పైకి ఎక్కుతూ ఉన్న విషం और वो ऊपर चढ़ रहा जहर ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు और पीतल के सांप को देखने पर, అది కిందకి దిగటం ప్రారంభించింది. और वो जहर जो है नीचे उतरना आरंभ हो जाता है। హల్లెలూయా. हालेलुया। ఆయన మాటలో శక్తి ఉంది. उसकी बातों में ताकत है, शक्ति है, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. और प्रभु की बातों में चंगाई है। అదే విధముగా वैसे ही అదే ఇత్తడి సర్పం वही सांप पीतल का ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ. और वो यीशु मसीह का एक क्रूस ఓ ఈ రోజు ఈ మానవులకి आज हम मनुष्यों के लिए, ఏదేను తోటలో సర్పము ద్వారా ఎక్కిన విషము और अदन की वाटिका में जो सर्प के द्वारा चढ़ा जहर, సర్పం కరవటం అంటే ఏదో కాదు, सर्प का काटना कुछ और नहीं, మానవ జాతిలోనికి ఆ యొక్క సర్పం యొక్క విత్తనం రావటమే. और जहर का मतलब है कि सर्प का जो बीज है वो मानव जाति में आना, సర్పం యొక్క రక్తము కలవటమే. और सांप का लहू मनुष्य के लहू से मिल जाना। ఈ సర్పం యొక్క ఈ యొక్క లక్షణాలు ఈ ప్రజల్లోకి వచ్చినప్పుడు जब ये सर्प का जो गुण लक्षण जब मनुष्यों में आया, ఇప్పుడు మన కొరకు ఎత్తబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. और हमारे लिए एक ऊंचे पे चढ़ाया गया व्यक्ति है, ఒక ఇత్తడి సర్పం ఉన్నది, और एक पीतल का सांप है, కల్వరి సిలువ ఉన్నది. और एक कलवरी का क्रूस है। ఓ ఆ సర్పం యొక్క లక్షణాలు మనలోకి వచ్చినప్పుడు जब उस सर्प का
गुण लक्षण जब हमारे अंदर आता है, ఆ పాప నియమం మనలోకి వచ్చినప్పుడు, जब वो पाप की व्यवस्था हमारे अंदर आती है ఆ మరణ నియమం మనలోకి వచ్చినప్పుడు और मृत्यु की व्यवस्था जब हमारे अंदर మనం आता కూడా है, నిదానించి చూడాలి. हमें भी कलवरी के ऊपर ध्यान से देखना है। హల్లెలూయా. हालेलुया। కల్వరి సిలువను చూడాలి. हमें कलवरी के क्रूस को देखना है, కొట్టబడిన యేసును చూడాలి. कोड़े खाए मसीह को देखना है। ఎప్పుడైతే నువ్వు చూస్తావో, जब आप देखेंगे నీలోకి వచ్చిన సర్పం యొక్క లక్షణాలు, और जब आपके अंदर में उस सर्प का जो गुण लक्षण आया है, ఆ కోపము, वो पाप, ఆ ద్వేషము, वो क्रोध, ఆ అసూయ, वो घृणा ఆ కక్షలు, और वो ఆ नफरत, ఆ సమస్తము కూడా वो सारी चीजें ఆ కలువరి సిలువను చూసినప్పుడు जब आप उस कलवरी को देखेंगे అవి నీలో నుంచి और वो आप में से క్రిందకి దిగిపోతూ वो धीरे ఉంటాయి. से नीचे उतर जाएगा। హల్లెలూయా. हालेलुया। దేవుడు పెట్టిన మాదిరి. देखिए प्रभु ने एक उदाहरण को वहां रखा है, పాప నియమాన్ని జయించడానికి దేవుడు పెట్టిన ఒక మాదిరి అది. और पाप के व्यवस्था पर जय पाने के लिए परमेश्वर ने हमारे लिए एक नियम दिया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుడు ఆదామవ్వలను చేసినప్పుడు और परमेश्वर ने आदम और हव्वा को बनाया వాళ్ళని ఎంతో స్వేచ్ఛగా చేశాడు. और उन्हें कितनी ही स्वतंत्रता से और अच्छे से बनाया, వారు భూమి మీద చిన్న దేవుళ్ళుగా ఉన్నారు. और वो पृथ्वी पर ईश्वर कहलाते थे। వారి యొక్క దేహములో పాపం లేదు, उनकी देह में कोई पाप नहीं था, పాపపు లక్షణాలు లేవు, पाप के कोई गुण नहीं थे, పాపపు ఆలోచనలు లేవు. पाप के विचार नहीं थे, వారు స్వచ్ఛంగా ఉన్నారు. और वो एकदम स्वच्छ थे, వారు దేవుని కుమారులుగా ఉన్నారు. और वो परमेश्वर के पुत्र और पुत्रियां थी। హల్లెలూయా. हालेलुया। అలా ఉన్నప్పుడు వారు जब वो ऐसे थे ఈ చెట్టుని వెళ్ళి నువ్వు సముద్రంలో పడమంటే అది వెళ్ళిపోయేది. और वो कहते कि इस झाड़ से कि तू जाकर समंदर में गिर, तो वो झाड़ जाके गिरता, అది వెళ్ళి అక్కడ పడిపోయేది. और वो जाके गिर जाता। ఆ శక్తి ఆదామవ్వలో ఉంది. और वो शक्ति आदम और हव्वा में है। అక్కడ ఉన్నటువంటి జంతువులు ఆదాముకి హవ్వకి లోబడి और वहां के जीव जंतु हैं, वो आदम और हव्वा के अधीन हो जाते, ఆ ఏదెను తోటలో వారు తిరుగుతా, और अदन की वाटिका में वो घूमते, ఓ చెట్టు, ये झाड़, నాకు ఇక్కడ ఎండగా ఉంది, और मुझे यहाँ धूप है, నువ్వు ఇక్కడికి వచ్చి నాటుకో అంటే और यहाँ आके उग जा, ఆ చెట్టు ఇక్కడికి వచ్చి నాటుకునేది. और वो झाड़ वहां से आकर वहां पर लग जाता, వారి మాటలో శక్తి ఉన్నది. क्योंकि उनकी बातों में ताकत है, వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. और वो परमेश्वर के पुत्र और पुत्रियां हैं। హల్లెలూయా. हालेलुया। ఆ విధంగా ఆదామవ్వలు జీవిస్తూ ఉన్న సమయంలో और इस रीति आदम और हव्वा जीने के समय में ఒక రోజు एक दिन ఆదామవ్వలు పాపంలో పడ్డారు. और आदम और हव्वा पाप में गिर गए। ఎప్పుడైతే వారు పాపంలో పడ్డారో जब वो पाप में गिर गए, వారిలోనికి उनके अंदर పాప నియమము, पाप का जो नियम है, మరణ నియమము मृत्यु का जो व्यवस्था है, వారిలోనికి ఎంటర్ అయిపోయింది. और उनके अंदर प्रवेश कर गया। హల్లెలూయా. हालेलुया। ఇక అక్కడి నుంచి వారు చెప్పింది ఆ ప్రకృతి వినట్లా. और उसके बाद से क्या हुआ कि अब आदम और हव्वा कुछ बोलते तो प्रकृति उसकी बात नहीं सुनती, వారికి ఆ ప్రకృతి లోబడట్లేదు. और प्रकृति उसके अधीन नहीं है। పైపెచ్చు సింహం వారిని చూసి और ऊपर से सिंह जब उनको देखता గాండ్రిస్తా ఉంది. और उन्हें गरज रहा है, అక్కడ ఉన్న జంతువులు వారిని చూసి और वहाँ के जीव जंतु उन्हें देखकर వారి మీదకి వస్తూ ఉన్నాయి. उन्हें काटने के लिए दौड़ रहे हैं। అప్పటిదాకా వాటితోనే సహవాసం చేశాడు देखिए, ఆదాము. इससे पहले आदम के ही साथ वो घूमते फिरते थे। కానీ పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో जब पाप मनुष्य में आया జంతువులందరిలోకి క్రూరత్వం వచ్చి ఉన్నది. और पूरे जीव जंतुओं के अंदर में क्रोध आ गया। హల్లెలూయా. हालेलुया। అందువలనే మానవుల్లో కూడా క్రూరత్వం వస్తూ ఉన్నది. और इसीलिए मनुष्यों में भी क्रोध, घृणा, द्वेष, ये सारी चीजें आने लगी, ఎందుకంటే జంతువు యొక్క రక్తం కలిసి ఉన్నది. क्योंकि हमारे मनुष्य के शरीर में वो पशु की जो लहू है वो मिला हुआ है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అసలు పాపం ఎలా వస్తుంది? और पाप कैसे आता है? పాపం రావాలంటే అక్కడ ఏదో జరగాలి. देखिए, पाप यदि आना है तो वहां कुछ होगा, तब आएगा पाप, దేవుని లేఖనం చెప్తున్నది क्योंकि परमेश्वर का वचन कहता है పాపం ఎలా వస్తుందంటే पाप कैसे आता है। ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा का उल्लंघन करना ही पाप है। పాపం ఎలా వచ్చింది అంటే पाप कैसे आया? ఆదామవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. आदम और हव्वा को परमेश्वर ने एक आज्ञा दी, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినొద్దని చెప్పి ఉన్నాడు. और उस अदन की वाटिका में भले बुरे का ज्ञान का जो वृक्ष है उसके फलों को तुम मत खाना। ఆ ఆజ్ఞను మీరితే जब तुम उसका उल्लंघन వారు करोगे పాపములో పడతారు. तो तुम उसके पाप में गिर जाओगे, పాపము వలన వచ్చు జీతం और पाप की मजदूरी
మరణం. मृत्यु है। హల్లెలూయా. हालेलुया। ఆజ్ఞాతిక్రమమే పాపం. हाँ, ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा का उल्लंघन करना ही पाप है పాపము వలన వచ్చు జీతం మరణం. और पाप की मजदूरी मृत्यु है। హల్లెలూయా. हालेलुया। ఆ విధంగా మానవుల్లోనికి और इस रीति से मनुष्यों के अंदर में పాపం వచ్చింది, पाप आया, మరణం వచ్చింది. मृत्यु आ गई। అప్పటిదాకా వీళ్ళు 18 సంవత్సరాలు 16 సంవత్సరాల యవనస్తులుగా ఉన్న ఆదామవ్వలు और तब तक आदम और हव्वा जो 18-16 साल के थे వారు వృద్ధాప్యంలో అడుగు పెడుతూ ఉన్నారు. और अब वो बुढ़ापे की ओर बढ़ रहे हैं వారి మీద కాలం పనిచేస్తూ ఉన్నది. और समय उनके ऊपर काम कर रहा है వారికి ఎప్పుడూ లేనిది और उनके जीवन में कभी कोई ऐसी तकलीफ नहीं थी। వారి శరీరంలోనికి రోగాలు వస్తూ ఉన్నాయి. अब उनके शरीर में बीमारियां आ रही हैं। అంటే ఏంటి దాని అర్థం? क्या मतलब है इसका? వారిలోనికి మరణం ప్రవేశించింది, क्योंकि उनके अंदर में मृत्यु प्रवेश कर गई, వారిలోనికి కాలం ప్రవేశించింది. उनके अंदर में समय प्रवेश कर गया है। నిత్యత్వంలో జీవించే ఆదామవ్వలు अनंतता में जीने वाले आदम और हव्वा కాలంలో పడిపోయి ఉన్నారు. और समय में आकर गिर गए। హల్లెలూయా. हालेलुया। ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే और इस रीति उन्होंने क्या किया? నిత్య జీవములో పరిశుద్ధంగా ఉన్న ఆదామవ్వలు अनंतता में पवित्र जीवन जी रहे आदम और हव्वा పాప మరణ నియమములో పడిపోయి ఉన్నారు. और वो पाप की व्यवस्था और मृत्यु की व्यवस्था में गिर गए। అందరూ వారికి జన్మించిన ప్రతి ఒక్కరూ దానికి లోబడి వెళ్ళిపోతూ ఉన్నారు. और उनके द्वारा जितने भी लोगों का जन्म हुआ वे सब भी पाप की नियम और व्यवस्था मृत्यु के नियम में चले गए। ఈ రోజు ఇన్ని సమాధులు ఉన్నాయంటే దాని అర్థం ఏందండి? आज इतने कब्र हैं, उसका क्या कारण है? ఆ రోజు ఆదామవ్వలు చేసిన పాపమే. उन दिनों में आदम और हव्वा ने जो पाप किया वही कारण है। ఈ రోజు మనం మరణిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? आज हम मर रहे हैं, इसका क्या मतलब है? ఆదామవ్వల్లోకి పాపము రావటమే. क्योंकि आदम और हव्वा में पाप प्रवेश किया। హల్లెలూయా. हालेलुया। ఒక చిన్న లేఖనాన్ని చూద్దాం. एक छोटे वचन को हम देखेंगे రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము और रोमियो की पत्री उसका 5 अध्याय 14వ వచనం. 14 उसका 14। तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उन लोगों पर भी राज्य किया जिन्होंने उस आदम जो उस आने वाले का चिन्ह है कि अपराध के समान पाप ना किया। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే यहाँ वचन क्या कह रहा है? ఆదాము మొదలుకొని आदम से लेकर మోషే వరకు मूसा तक మరణము ఏలెను. मृत्यु ने उन लोगों पर भी राज्य किया। मृत्यु उन पर भी राज्य किया। ఎవరి వరకు ఏలిందంట? किन के विषय में कह रहा है? ఎవరి వరకు? किस व्यक्ति तक राज्य किया? మోషే వరకు. मूसा तक। ఆదాం మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. देखिए, तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उन लोगों पर भी राज्य किया। అదేంటి మోషే వరకు వెళ్ళటం ఏంటి? ये कैसी बात है? मूसा तक ही मृत्यु ने राज्य किया। యేసుక్రీస్తు దాకా కదా వెళ్ళాల్సింది. यीशु मसीह तक उसको आना था, మరణాన్ని జయించింది యేసుక్రీస్తు కదా. क्योंकि मृत्यु पर जय किसने पाई? కానీ మోషే వరకు అని ఎందుకు మాట్లాడుతున్నాడు? और यहाँ मूसा तक ही क्यों बात किया जा रहा है? అర్థమవుతుందా అండి? क्या आप लोग समझ रहे हैं बात को? యేసుక్రీస్తు వరకు మరణం వెళ్ళాలి కానీ देखिए, मृत्यु जो है మోషే వరకు వెళ్ళిందంట. और यीशु मसीह तक जो राज्य करना है, लेकिन वो मूसा तक राज्य किया ऐसा बता रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ గమనించండి, यहाँ ध्यान दें, యోధా పత్రికలో ఇంకో మాట ఉంటది. यहूदा की पत्री में एक बात लिखा है, చదవద్దులేండి, నేను చెప్తాను. मत पढ़िए, मैं बता रहा हूँ। అక్కడ ప్రధాన దూత అయిన మికాయేలు वहाँ जो प्रधान दूत मिकायल है అపవాదితో వాదిస్తూ ఉంటాడు. और वहाँ पर जो शैतान है उससे वाद विवाद करता है। దేని గురించి వాదిస్తాడంటే किस विषय में वो वाद विवाद कर रहा है? మోషే శరీరం గురించి వాదిస్తూ ఉంటాడు. मूसा का जो शव है उस शरीर के विषय में वाद विवाद करता है। అక్కడ वहाँ पे మికాయేలు వచ్చి मिकायल आकर మోషే శరీరం తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. और वो मूसा के शरीर को लेने आता है అక్కడ వెంటనే అపవాది వచ్చింది. और तुरंत वहाँ पर शैतान आता है అపవాది వచ్చి అంటది, और वो आके कहता है, ఓ కుదరదు, नहीं चलेगा। మరణ నియమం అనేది ఒకటి ఉన్నది. उसने कहा कि मृत्यु की व्यवस्था एक है ఆ మరణ నియమాన్ని బట్టి और मृत्यु की व्यवस्था के अनुसार
మట్టి అయినది తిరిగి మట్టిలోకే వెళ్ళాలి. मिट्टी मिट्टी में ही मिलना चाहिए। నువ్వు ఎలా మరణ నియమాన్ని మీరుతూ ఉన్నావు? और तू कैसे मृत्यु के नियम का उल्लंघन कर रहा है? मिकाएल से उसने कहा, నేను ఒప్పుకోను, मैं इसे नहीं मानूंगा, ఎందుకంటే మరణానికి నేను అధిపతిని, क्योंकि मृत्यु का अधिपति मैं हूँ, పాతాళ లోకానికి నేను అధిపతిని. पाताल लोक का भी अधिपति मैं हूँ। शैतान बोल रहा है। నువ్వు అలా చేయటానికి నేను ఒప్పుకోనంది. और तू ऐसा करे, मैं इसे स्वीकार नहीं करूंगा। హల్లెలూయా. हालेलुया। అక్కడ ఒకవేళ अगर वहां पे అక్కడ సమాధి చేస్తుంటే దానికి అభ్యంతరం లేదు, अगर वहां मूसा के शरीर को दफन कर दिया जाता तो शैतान को कोई दिक्कत नहीं था, ఎందుకంటే అది మరణ నియమము. क्योंकि वो मृत्यु का नियम है। మన్ను అయినది తిరిగి మన్నులోకి వెళ్ళాలి. जो मिट्टी है वो मिट्टी में मिलेगा, కానీ ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది. लेकिन यहाँ विपरीत हो रहा है। మన్ను అయినది తిరిగి మన్నుకి ఇవ్వట్లా. देखिए, जो मिट्टी है वो मिट्टी को नहीं दिया जा रहा है, ఆ మన్ను అయింది మన్నుకి ఇవ్వకుండా చచ్చిపోయిన శరీరాన్ని లేపుతున్నాడు. और वो क्या कर रहा है कि मिकायल मिट्टी में उसको ना दफन करके उस शरीर को ले उठा के ले जा रहा है। కాబట్టి అపవాదికి అభ్యంతరం కలిగింది అక్కడ. इसीलिए शैतान जो है वहां आके प्रतिरोध किया, కాబట్టి మికాయేలుతో అది వచ్చి వాదిస్తూ ఉన్నాడు. और मिकायल से जो है वो वाद विवाद कर रहा है। హల్లెలూయా. हालेलुया। అప్పుడు మికాయేలు అన్నాడు, और तब मिकायल ने कहा, ఓ సాతానా, हे शैतान, నీకు నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. मुझे जवाब देने की कोई जरूरत नहीं है। ప్రభువు నిన్ను గద్దించునుగాక. प्रभु तुझे डांटे। హల్లెలూయా. हालेलुया। మోషే ఒక శక్తిని బట్టి లేస్తూ ఉన్నాడు. और मूसा एक शक्ति के द्वारा उठाया जा रहा था। 2000 సంవత్సరాల తర్వాత 2000 साल पहले बाद ఓ యేసు అనే ఒక ఆయన వస్తున్నాడు. यीशु रूपी एक व्यक्ति और आ रहा था, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. और वो सृष्टिकर्ता परमेश्वर है। ఓ ఆయన యొక్క మరణ శక్తిని బట్టి, और उसकी मृत्यु की शक्ति को लेकर, మరణాన్ని జయించి, और उसने मृत्यु पर जय पाकर, తిరిగి లేవటాన్ని బట్టి, और तीसरे दिन जो वो जी उठा, నేను మోషే శరీరాన్ని తీసుకుని వెళ్తూ और ఉన్నాను. इसी रीति में मूसा के शरीर को ले जा रहा हूं। హల్లెలూయా. हालेलुया। हालेलुया। 2000 సంవత్సరాల తర్వాత देखिए, 2000 साल बाद ఈ రోజు ఆ కల్వరి శిలువ యొక్క శక్తిని आज वो कलवरी की जो शक्ति है, మనం ఎలాగైతే పొందుకుంటూ ఉన్నామో, हम जिस रीति से पा रहे हैं, దాని ద్వారా మనం ఎలాగైతే స్వస్థత పొందుతూ ఉన్నామో, हम जिस रीति से वो चंगाई को प्राप्त कर रहे हैं, అదే శక్తి वही शक्ति వెనక్కి కూడా వెళ్ళింది. और पीछे भी वो गया। హల్లెలూయా. हालेलुया। కల్వరి శక్తిని బట్టే और उस कलवरी की ताकत, మోషే లేచి ఉన్నాడు. और उस कलवरी की उस ताकत के द्वारा ही मूसा वहां से उठा लिया गया। హల్లెలూయా. हालेलुया। కల్వరి మనకి ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నది. और कलवरी हमारे लिए बहुत महान कार्यों को किया है। హల్లెలూయా. हालेलुया। అసలు ఈ పాపం అనేది ఎక్కడ జరిగిందో తెలుసా? और ये पाप कहाँ हुआ है पता है? పరలోకంలోనే జరిగింది. स्वर्ग में हुआ है। పరలోకంలోనే దేవదూతలు పాపం చేసి ఉన్నారు. और स्वर्ग में ही जो स्वर्गदूत हैं उन्होंने पाप किया, దేవుడు వద్దని చెప్పిన క్రియను వాళ్ళు చేసి ఉన్నారు. और परमेश्वर ने जो मना किया वही कार्य उन्होंने वहां किया। వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. उन्होंने आज्ञा का उल्लंघन किया, కాబట్టి ఆ యొక్క దూతలలోకి అపవాదిలోకి పాపం వచ్చింది. और इसीलिए वहां पर वो जो लूसीफर है और उसके दूतों के अंदर में पाप आ गया। అందుకే లూసిఫర్ తో దేవుడు అంటున్నాడు, और इसीलिए परमेश्वर लूसीफर से कहता है, పాపము నీ యందు కనబడు వరకు जब तक तेरे अंदर में कोई पाप नहीं था, నీవు యథార్థవంతుడివే. तू एक भला था। హల్లెలూయా. हालेलुया। అంటే అపవాదిలోకి కూడా పాపం వచ్చింది. और देखिए, यहाँ अगर देखें तो शैतान के अंदर में भी पाप आया। వాడు కూడా ఏదో ఆజ్ఞను మీరాడు. उसने भी कहीं पाप का परमेश्वर के वचन का उल्लंघन किया। వాడు పాపము చేశాడు. उसने भी पाप किया। వెంటనే ఏం జరిగింది? और तुरंत क्या हुआ? పాపము వలన మరలా వారికి మరణం వచ్చి ఉన్నది. और पाप के कारण उसके जीवन में भी मृत्यु आई। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అపవాదికి వాని దూతలకి మరణం కన్ఫర్మ్ అయిపోయింది. और इसीलिए जो लूसीफर है और उसके जो दूत हैं उसकी मृत्यु कंफर्म कर दिया परमेश्वर। అయితే ఇప్పుడు మనకైతే लेकिन हमारे लिए, పాపము ఉన్న జరిగిన తర్వాత పాపం చేశాం కాబట్టి, और क्योंकि पाप पहले हुआ उसके बाद हमारे जीवन में पाप आया, इसलिए పరలోకంలో పాపం జరిగిన తర్వాత देखिए, स्वर्ग में पहले पाप हुआ, उसके बाद पृथ्वी पर पाप आया, ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి, और बाद में आदम और हव्वा ने पाप किया। దేవుడు ఒక క్షమాపణ మార్గాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. इसीलिए परमेश्वर हमारे लिए एक क्षमा याचना का एक रास्ता निकाला। హల్లెలూయా. हालेलुया। క్షమాపణ మార్గాన్ని ఆయనే చూపాడు. और वो क्षमा का एक रास्ता वही हमारे लिए दिखाया, ఏదేను తోటలోనే చూపించున్నాడు और ఆయన. अदन की वाटिका में ही उसने दिखाया। ఏం చేశాడో తెలుసా? क्या किया पता है? ఒక గొర్రె పిల్లను తీసుకొని और వచ్చి एक मेमने को लेकर आया। ఆ
ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చి और उस मेमने को लेकर आकर ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత आदम और हवा ने जब पाप किया ఆ పాపానికి పరిహారంగా और पाप के बदले में ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి और एक मेमने को लेकर आया। హల్లెలూయా हालेलुया। ఆ పాపమునికి పరిహారం ఏదో కాదు గొర్రె పిల్ల అయి ఉన్నది और पाप के बदले में उसने उस मेमने को बलिदान चढ़ाया ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చి ఆయన వధించి और उसको लाकर उसका जो वध करके అక్కడ ఆదామవ్వలకి తాత్కాలిక క్షమాపణ పరిహారం చెల్లించి ఉన్నాడు और वहां पर आदम और हवा के लिए तात्कालिक पाप क्षमा जो है वहां पर उसने चढ़ाया। అంతటితో ఆగల उतने में वो नहीं रुका ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసుకున్నాడు और फिर उसने उस मेमने के चमड़े को लिया ఆ చర్మాన్ని తీసుకొని और उस चमड़े को लेकर ఆదామవ్వలకు తొడిగించాడు और आदम और हवा को पहना दिया। రెండు కార్యాలు అక్కడ జరిగినాయి वहां दो काम हुए। హల్లెలూయా हालेलुया। ఈ రెండు కార్యాలు ये दोनों कार्य ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క और प्रभु यीशु मसीह రెండు రాకడలకు మాదిరి और दो आगमन का सादृश्य है। హల్లెలూయా हालेलुया। ఒకటి पहला ఆ గొర్రె పిల్లను ఎలాగైతే వధించి ఉన్నాడో और जिस रीति उसने उस मेमने को बलिदान किया రక్తం చిందించి ఉన్నాడో और लहू बहाया ఆదామవ్వలకి క్షమాపణ ఇచ్చి ఉన్నాడో और आदम और हवा को क्षमा किया, అదే రీతిగా उसी रीति యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ यीशु मसीह का जो पहला आगमन है గొర్రె పిల్లగా ఆయన వచ్చినప్పుడు और मेमने बनकर जब वो आया, హల్లెలూయా हालेलुया। లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల और యోహాన్ అంటాడు हाँ, यूहन्ना कहता है कि हाँ, जगत के पापों को उठा ले जाने वाला मेमना, हालेलुया। ఆయనే ప్రభు అయిన యేసు और वही प्रभु यीशु मसीह है ఆయన యొక్క మొదటి రాకడది और वो पहला आगमन है ఆయన వధించబడి ఉన్నాడు और वो वहाँ बलिदान हुआ ఆయన రక్తం చిందించి ఉన్నాడు और उसका लहू वहाँ छीटा गया దాని ద్వారా మనకి క్షమాపణ और దొరికింది उसके द्वारा हमारे लिए क्षमा आई। హల్లెలూయా हालेलुया। ఇప్పుడు రెండవ రాకడ अब दूसरा आगमन అక్కడ ఏదైనా రెండవది ఏం జరిగింది और अदन में दूसरा घटना क्या घटा ఆయన వస్త్రాలను ఇచ్చి ఉన్నాడు और वो वहाँ पर उनको वस्त्र दिया ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని ఇచ్చి ఉన్నాడు और वहाँ मेमने का चमड़ा जो है उसे निकाल कर उसे दिया ఆదామవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పి ఉన్నాడు और आदम हवा का जो नंगापन है उसको ढांपा ఓ అదే విధముగా और इसी रीति से ఈ రోజు రెండవ రాకడలో और इस समय दूसरे आगमन में ప్రభు అయిన యేసు క్రీస్తు प्रभु यीशु मसीह నీ నా యొక్క వస్త్రాలని और आपके और मेरे वस्त्रों को, ఆ వస్త్రమే ఏదో కాదు థియోఫెనీలు అయి ఉన్నాయి और वो वस्त्र कुछ और नहीं थियोफिनी है అయ్యే వాక్య శరీరాలు అయి ఉన్నాయి और वही वचन वचन शरीर है, वचन रूपी शरीर है। హల్లెలూయా हालेलुया। ఆయన ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నాడు और वो हमारे लिए ले आया। హల్లెలూయా हालेलुया। ఈ వస్త్రాలను ఎవరైతే వేసుకుంటారో और ये जो वस्त्र जो पहनेगा వాళ్ళకి క్షమాపణ కాదు ఇస్తూ ఉన్నది और उसे सिर्फ क्षमा ही नहीं వారికి నిర్దోషత్వం ఇస్తూ और ఉన్నాడు उसको निर्दोष घोषित कर रहा है। హల్లెలూయా हालेलुया। క్షమాపణ వేరు నిర్దోషత్వం వేరు देखिए, क्षमा अलग चीज है और निर्दोष ठहराना अलग चीज है। ఈ లోకంలో ఉన్న గొర్రెలకైతే और इस संसार में जो भेड़े हैं గొర్రెలు అని చెప్పబడుతున్న పరిశుద్ధులకైతే और जो भेड़ कहलाने वाले पवित्र लोग हैं వారికి క్షమాపణ ఇచ్చుచున్నాడు और उनको वो क्षमा दे रहा है, ఆయన వధువుకైతే लेकिन उसकी दुल्हन के लिए నిర్దోషత్వం और ఇచ్చుచున్నాడు उसे निर्दोष और निष्कलंक कह रहा है। హల్లెలూయా हालेलुया। మీ పాపాన్ని దేవుడు మర్చిపోతున్నాడు और आपके पाप को परमेश्वर भूल जा रहा है। అపవాది మీ యొక్క పుస్తకాలను తీసుకొని దేవుని దగ్గరికి వస్తాడంట और शैतान जो है आपके पुस्तक को लेकर प्रभु के पास आता है ఇదిగో ఈ సహోదరుడు ఈ పాపం చేసి और ఉన్నాడు वो कहता है कि देखो ये भाई ने ये पाप किया है ఇదిగో ఈ యొక్క సహోదరి ఒక పాపం చేసి ఉన్నది और ये जो बहन है इसने एक पाप किया है అని అన్ని తీసుకొని వచ్చి దేవుని దగ్గరికి और వస్తాడంట वो सब लेख को लेकर उसके पास आता है प्रभु के पास। అప్పటికే ఆలస్యం అయింది तब तक वो देरी हो चुका होता है దేవుడు ఆల్రెడీ వస్త్రాలను తీసుకొని వచ్చాడు क्योंकि परमेश्वर उनके लिए पहले से वस्त्र ला के दे चुका है। హల్లెలూయా हालेलुया। ఆ సహోదరుడు సహోదరి అక్కడ నిలబడినప్పుడు और जब वो भाई और बहन जब वहाँ खड़े होते हैं వారు ఆ వస్త్రాలు వేసుకొని నిలబడినప్పుడు और जब वो वस्त्र पहने हुए होते हैं దేవుడు చూసి నవ్వుతూ ఉంటాడు और परमेश्वर देखकर हंस रहा होता है, ఓ అపవాది వారు పాపాలు చేశారా हे शैतान क्या उन्होंने पाप किया? సరే నాకు చూపించు तो ठीक है दिखा। ఇదిగో ప్రభువా वो पुस्तक में देखता है और कहता है ఇదిగో చూడండి అని ఇలా చూపిస్తాడు और वो कहता देखो ये लिखा है, అక్కడ ఏమీ ఉండవు वहाँ पर कुछ नहीं। హల్లెలూయా हालेलुया। మొత్తం కొట్టివేయబడిని क्योंकि सारा उसे काट दिया गया है, मिटा दिया गया है మరుపు అనే సముద్రంలో వేసాడు దేవుడు और उसे भूल जाने वाले समंदर में डाल दिया है।
ఎందుకంటే వాక్య వస్త్రాలను ఇచ్చి ఉన్నాడు. क्योंकि वो वचन रूपी वस्त्र दिया है। హల్లెలూయా. हालेलुया। అవును ప్రియమైన దేవుని हाँ బిడ్డలారా, प्रिय भाई बहन, మన స్థానము చాలా గొప్పది. हमारा जो स्थान है बहुत बड़ा है, దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. और क्योंकि परमेश्वर ने हमें चुना है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి మానవ జాతిలోనికి और इसीलिए मानव जाति के अंदर में పాపము ఎంటర్ అయ్యింది. पाप अंदर आया। పాపం ఎలా ఉంటుందో తెలుసా? पाप कैसा होता है पता है? చాలా మంది అనుకుంటారు, बहुत से सोचते हैं, ఓ రెండు కొమ్ములు పెట్టుకొని और दो सिंग ఘోరమైన వికారమైన ముఖంతో और बहुत ही भयानक मुंह लगाए, मुंह के साथ, వచ్చి హూ అని భయపెట్టిద్ది అనుకుంటారు. और वो सोचते हैं कि पाप जो है उस प्रकार से आके डराएगा। లేదండి, नहीं जी, పాపం అలా ఉండదు. पाप ऐसा नहीं होता। పాపము చాలా ఆకర్షణీయంగా ఉంటది. और पाप जो है बहुत ही आकर्षित करता है, పాపము చాలా రమ్యంగా ఉంటది. और वो पाप जो है बहुत रंगीन होता है, అది నీ కంటికి ఇంపుగా కనిపించేట్లు అపవాది చేస్తది. और आपके आंखों में वो बहुत ही सुंदर दिखाई देने वाला दुष्ट बनाता है। హల్లెలూయా. हालेलुया। చాలా మంది ఇలా అనుకుంటారు, అది और- ఘోరంగా ఉంటది और కాబట్టి वो దాన్ని सोच- చూసి నీ చేయను అనుకుంటారు. वो सोचते हैं पाप बहुत ही भयानक होगा और देखकर मैं वो नहीं करेगा उसे, అది నీకు ఇంపుగా తీసుకొని వస్తది అపవాది. और वो आपके सामने बहुत ही अच्छी रीति से लेकर आता है। ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, एक उदाहरण बताता हूँ। మన చేతిలో సెల్ ఉంది కదా, देखिए हमारे हाथ में फोन है, ఈ సెల్ ఎంత రమణీయంగా ఉంటది, देखिए ये फोन देखने में कितना सुंदर दिखता है, ఎంత ఆకర్షణీయంగా और ఉంటది. उसमें कितने आकर्षित करने वाली चीजें दिखती हैं। అనేక మంది యవనస్తులైతే आज बहुत से जो जवान हैं రాత్రులు కూర్చొని रात में बैठकर ఓ దుప్పటి కప్పుకొని चद्दर ओढ़कर ఆ సెల్ ఇలా పెట్టుకొని और फोन को अंदर में ऐसे डालकर, ఓ చూడకూడని ఘోరమైన కార్యాలను దాంతో చూస్తూ और ఉంటారు. जो चीज नहीं देखना चाहिए इतनी घृणित चीजों को वो देखते रहते हैं। అది వారికి రమ్యంగా ఉన్నది, देखिए उनके लिए वो आनंद है, అది వారికి ఎంతో ఆకర్షణీయంగా और ఉంది. वो उनके लिए कितना ही आकर्षण है। చివరికి ఏం జరిగిందో తెలుసా? और अंत में क्या होगा पता है? మరణం. मृत्यु। హల్లెలూయా. हालेलुया। సిగరెట్లు తాగుతున్నారు, सिगरेट पी रहे हैं, సినిమాలు చూస్తున్నారు, फिल्में देख रहे हैं, అనేక రకాలైన చెడు కార్యాలు చేస్తూ और ఉన్నారు, बहुत से गलत कामों को कर रहे हैं, జూదాలకు వెళ్తూ ఉన్నారు. జూదం అంటే పేకాట, और जुआ खेल रहे हैं, ఇంకా అనేక రకాలైన కార్యాల్లో వాళ్ళు और, కొట్టుకుని వెళ్ళిపోతూ और ఉన్నారు. बहुत से ऐसे कार्यों में वो बहकर चले जा रहे हैं, చివరికి మందు తాగుతున్నారు. और अंत में वो इवన్నీ- शराब पी रहे हैं, नशा कर रहे हैं। ఇవన్నీ ఏంటి? ये सब क्या है? ఇవన్నీ కూడా వారి కంటికి ఆకర్షణీయంగా అపవాది చూపిస్తుంది. और उनकी आंखों में ये आकर्षण वो दिखाकर उन्हें खींच रहा है। చివరికి ఏముంది? अंत में क्या है? మరణం. मृत्यु। చివరికి మరణమే. देखिए अंत में मृत्यु है। మందు తాగి తాగి ఏమవుతాడు? देखिए दारू पी पी के वो कहाँ जाएगा? చచ్చిపోతాడు. मर जाता है। సిగరెట్లు తాగి తాగి ఏమవుతాడు? सिगरेट पी पी के क्या होता है? చచ్చిపోతాడు. मर जाता ఈ है। సినిమాలు నాటికలు చూసి చూసి ఏమవుతారు? और ये फिल्म और ये सब चीजें देख देख के क्या होता है? వారి మనసులను పాడు और చేసుకుంటున్నారు, अपने मनों को वो बिगाड़ देते हैं, వారి హృదయాల్ని పాడు उनके చేసుకుంటున్నారు, हृदयों को खराब कर देते हैं, వారి జీవితమే నాశనం और చేసుకుంటున్నారు. अपने जीवन को ही नाश कर देते हैं। హల్లెలూయా. हालेलुया। దాని స్థానంలో నువ్వు బైబిల్ని పెట్టుకో. और उस स्थान पे आप अपने इस बाइबल को रख लीजिए। దాని స్థానంలో వర్తమాన పుస్తకాన్ని పెట్టుకో. के स्थान पे नबी का जो संदेश है उसे रख लीजिए, అది నిన్ను బ్రతికిస్తది. वो आपको जीवन देगा। హల్లెలూయా. हालेलुया। సరి అయిన మార్గాన్ని చూపిస్తది. और वो एक सही मार्ग को आपको दिखाएगा। నిజము ప్రియమైన దేవుని బిడ్డలారా, हाँ प्रिय भाई बहन, ఇంకనూ ఎవరైనాను సరే అటువంటి కార్యాల్లో ఉంటే अभी भी यदि कोई भी ऐसे गलत कार्यों में यदि నీ हैं, జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిన సమయం ఇదే. और आपके 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 जीवन को सही करने का समय यही है, దేవుడు నిన్ను ప్రేమించున్నాడు, क्योंकि परमेश्वर आपसे प्रेम करता है, కనుకనే నిన్ను హెచ్చరించుచున్నాడు. और इसीलिए वो आपको चेतावनी दे रहा है। హల్లెలూయా. हालेलुया। పాపము पा- ఆకర్షణీయంగా ఉంటుంది. पाप जो है बहुत आकर्षित दिखाई देता है, అయితే लेकिन ఈ పాపానికి పరిహారం पाप का जो छुटकारा, దేవుడు నిర్ణయించింది ఏంటో తెలుసా? और उसने क्या रखा? రక్తము, लहू, ఒక పరిశుద్ధుని రక్తము, और एक पवित्र का लहू है जो हमें छुड़ाता है, ఒక పవిత్రమైనటువంటి రక్తము. और एक पवित्र लहू है जो उस पाप से हमें छुड़ाता है। హల్లెలూయా. हालेलुया। పాత నిబంధన మొత్తము కూడా और पुराने नियम में अगर आप देखें पूरा, ఈ యొక్క రక్తమునే పరిహారంగా దేవుడిచ్చి ఉన్నాడు. और वो लहू को उसने छुटकारे के लिए दिया हुआ है, ఈ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు వధిస్తూ ఉన్నారు. और वो लोग जो है जो मेमना है, भेड़े हैं, उनको लाकर वो वहां पर बलि करते हैं। ఆ గొర్రె పిల్లను వధించినప్పుడు जब वो उसको वध करते हैं, వాళ్ళు ఎంతో చక్కగా और वो लोग कितने ही आनंद से, ఓ మేము క్షమాపణ పొంది ఉన్నాం, और वो सोचते हैं कि हम तो
पाप क्षमा पा गए हैं। అని సంతోషంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. और वो लोग बलि चढ़ाने के बाद वो आनंद से चले जाते हैं। వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత जब वो वहां से चले जाते हैं మరలా పాపంలో పడుతున్నారు. फिर वो पाप में गिर रहे हैं। నిజము, పాత నిబంధనలో జరిగింది అది. और पुराने नियम में यही हुआ। దేవుడు చెప్పాడు, परमेश्वर ने कहा, నువ్వు ఏదైనా తప్పు చేసావా, यदि तूने कोई पाप किया है ఒక గొర్రె పిల్లని తీసుకొని రా, और एक मेमने को लिया దాన్ని అక్కడ పరిహారం చెల్లించు, और वहां उसको बलिदान कर, అప్పుడు నీ పాపానికి క్షమాపణ దొరికింది तब तेरे को पाप के छुटकारा मिलेगा। అని అని చెప్పాడు దేవుడు. और प्रभु ने ऐसा कहा। ఇప్పుడు ఈ ఆరాధికుడు, ये जो प्रभु का आराधक है, ఈ వ్యక్తి, ये जो व्यक्ति है, అరే నేను పాపం చేశాను, और वो कहता है कि अरे मैंने पाप किया है, నేను ఈ పాపానికి పరిహారంగా నా దేవునికి వెళ్ళి నేను గొర్రె పిల్లను और వధిస్తాను पाप के बदले में मैं इस मेमने को ले जाकर बलिदान करूंगा। అని చక్కగా తీసుకెళ్లి గొర్రెని అక్కడ ఇచ్చాడు. और वो ले जाता है और बलिदान करता है। ఇచ్చేటప్పుడు దాన్ని ఆ గొర్రెని చూశాడు. और फिर वो जब बलिदान के लिए देता है तो वो उस मेमने या भेड़ की ओर देखता है। అరే రే, अरे अरे, తప్పు చేసింది నేనే, गलती मैंने किया है, కానీ గొర్రె పిల్ల ఏం చేసింది, और ये मेमना क्या किया। అది कुछ- అమాయకపు గొర్రె పిల్ల, देखो वो बेचारा निर्दोष है, కల్ముషము లేని గొర్రె పిల్ల, उसमें कोई दोष नहीं है, దాన్ని ఎందుకు నేను మరణింపజేస్తున్నాను और मेरे कारण मैं क्यों उसको बलि करवा रहा हूँ। అని ప్రారంభంలో ఆలోచించేవాడు. और वो आरंभ में सोचता था, నేను ఇంకొకసారి చేయకూడదు और అనుకునేవాడు. वो उसके पहली बार में वो सोचता था कि दोबारा मुझे एक निर्दोष को बलि नहीं देना है, ऐसा एक प्रायश्चित उसके अंदर आता था। అని మనసులో తను అనుకుని और ऐसा सोचकर అక్కడికి వెళ్ళి గొర్రె పిల్ల మీద చేతులు పెట్టేవాడు. और फिर वो जाता था, उस मेमने के ऊपर हाथ रखता था। ఆ పెట్టినప్పుడు ఆ యాజకుడు వచ్చి ఆ గొర్రె పిల్లను వధించినప్పుడు और जब याजक आता और फिर जब वो उसको बलि कर देता, ఇతను ఎంతో భారమైన హృదయంతో और ये बड़े दुख के साथ, बहुत ही बोझ के साथ, అతను ఆ విధంగా బాధపడతా బయటకు और వచ్చేసాడు. फिर वो बड़ा दुखी हताश होकर, वो मेरे लिए एक मेमना बलिदान हुआ, निर्दोष को मैंने मेरे कारण बलिदान करना पड़ा, बड़ा दुखी होकर वो बाहर निकलता మంచి యథార్థ హృదయంతో ఆలోచించాడు. और अच्छे हृदय से वो सोचा, और फिर वहां से वो निकला। కానీ బయటకు వచ్చాడు. जब वो बाहर आया మరలా ఒక పరిస్థితి వచ్చింది. और फिर एक ऐसी स्थिति उसके जीवन में आई, పాపం చేసే పరిస్థితి వచ్చింది. और पाप करने की परिस्थिति उसके सामने आ गई, పాపంలో పడిపోయాడు. और फिर वो पाप में फिर गिर गया। మళ్ళా ఆలోచించాడు, फिर सोचा, సరే దేవుడు ఒక పరిహారం ఇచ్చాడు కదా, क्योंकि परमेश्वर ने एक बलिदान दिया है, ఈ ఒక గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి మళ్ళా ఇస్తాను, फिर से मैं एक काम करता हूँ, एक और बलिदान ले जाता हूँ, క్షమాపణ వచ్చేస్తది फिर से क्षमा आ जाएगा। అని మళ్ళా గొర్రె పిల్లని తీసుకొని और फिर वो मेमने को लाया, మళ్ళా తీసుకెళ్ళాడు, और फिर लेके गया, మళ్ళా బలి ఇచ్చాడు, फिर बलिदान कर दिया, అయిపోయింది. खत्म। మళ్ళా మూడోసారి फिर तीसरी बार, ఈసారి ఇక లేదు, ఆలోచన లేదు. अब उसके अंदर तीसरी बार जब वो ऐसा कर रहा था तो उसके अंदर कोई प्रायश्चित अब नहीं, నేను పాపం చేసుకుంటాను, और वो पाप कर रहा है, దేవునికి గొర్రె పిల్లని ఇస్తాను, और मैं परमेश्वर को एक बलिदान दे నేను दूंगा। పాపం చేసుకుంటాను, मैं पाप करूंगा, దేవునికి బలిస్తాను. मैं परमेश्वर को बलि चढ़ा दूंगा। దేవుడు కోరతన్నది అదేనా? क्या परमेश्वर यही चाह रहा है? హల్లెలూయా. हालेलुया। దేవుడు అది కోరట్లేదండి, परमेश्वर वो नहीं चाहता, మన మనస్సు యొక్క పరివర్తన కోరతున్నాడు. और परमेश्वर हमारे हृदय की परिवर्तन को, मन के परिवर्तन को चाहता है। నువ్వు పాపం చేయటం బలి ఇవ్వటం కాదు. आप पाप करो और बलि करो, ये परमेश्वर नहीं चाहता। ఇప్పుడు వారికి ఏం అవసరమో తెలుసా? अभी उनके लिए क्या जरूरत है? వీరు ఆ బలిని అర్పించిన తర్వాత బయటకు వచ్చేసారు. और वो बलि चढ़ाते हैं और बाहर आते हैं, బయటికి వచ్చిన తర్వాత వారిని పాపము చేయకుండా ఆపే ఒక శక్తి కావాలి. और देखो जो वो बलि चढ़ाते हैं फिर बाहर आते हैं, अब उनके लिए क्या जरूरत है पता है? जब वो बाहर आते हैं तो और पाप ना करे, उसके लिए एक शक्ति की जरूरत है। హల్లెలూయా. సాధారణమైన గొర్రె పిల్లలో ఆ శక్తి లేదు. और साधारण सा जो मेमना है उसमें वो ताकत नहीं है, అందుకే యేసు యొక్క జన్మ మనకు అవసరమై और ఉన్నది. इसीलिए यीशु मसीह का जन्म हमारे लिए जरूरी है। హల్లెలూయా. हालेलुया। యేసులో దేవుని ఆత్మ ఉన్నది. क्योंकि यीशु में परमेश्वर की आत्मा है, యేసులో దేవుని జీవం ఉన్నది. और यीशु में परमेश्वर का जीवन है। మన కొరకు మరణించిన ఆ గొర్రె పిల్ల हमारे लिए जो मरा वो मेमना, అంతటితో ఆగట్లేదు, और वो वहीं तक नहीं रुक रहा है, వెనక్కి వస్తూ ఉన్నది. और वो हमारे साथ आ रहा है। హల్లెలూయా. हालेलुया। మన నిలవబెట్టే శక్తి, हमें पाप से हम पाप में ना गिरे, हमें रोकने की शक्ति, పాపం చేయకుండా ఆపే శక్తి पाप ना करें इसलिए हमें वो पाप से रोकने वाली शक्ति దేవుని ఆత్మకు ఉన్నది. और परमेश्वर की आत्मा में है। హల్లెలూయా. हालेलुया। చివరగా కొన్ని విషయాలు చూసి ముగిస్తాను నేను. और अंत में हम कुछ और बातों को देखकर मैं इसे समाप्त करूंगा।
ఈ పాప నియమాన్ని మరణ నియమాన్ని జయించాలంటే और ये पाप का जो व्यवस्था है, मृत्यु की जो व्यवस्था है, యేసే उस ఎందుకు पर जयवंत మరణించాలి होने के लिए యేసే ఎందుకు మరణించాలి यीशु ही को क्यों मरना था? యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం ఏంటి और यीशु मसीह का जन्म का जो रहस्य है वो क्या है? అనేక మంది ఈ పరిశుద్ధులు ఉన్నారు देखिए बहुत से पवित्र लोग हैं, చక్కగా అబ్రహాం ఉన్నాడు और देखिए अच्छा अब्राहम है, యోబు ఉన్నాడు अय्यूब है, యోసేపు ఉన్నాడు यूसुफ है, దావీదు ఉన్నాడు दाऊद है, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు और महान महान भक्त हैं। వాళ్ళు మరణించొచ్చుగా वो मर सकते थे, వాళ్ళు సిలువేయబడొచ్చుగా उनको क्रूस पे चढ़ाया जा सकता था, వారు మరణిస్తే చెల్లదు क्योंकि वो यदि मरेंगे तो वो नहीं चलेगा। హల్లెలూయా हालेलुया, వారు జన్మతానే పాపి అయి ఉన్నారు क्योंकि वो जन्म से ही पापी हैं, వారి రక్తములో సర్పం యొక్క రక్తం ఉన్నది और उनके जन्म में भी लहू है, కాబట్టి వారు పశువు పాపులై కలహు ఉన్నారు హై. కాబట్టి వారు పాపులై ఉన్నారు इसीलिए वे भी पापी हैं। సరే మంచిది अच्छी बात है, మనుషులు కాదు ठीक है, मनुष्य नहीं, దేవుడే परमेश्वर ही అబ్రహాము దగ్గరికి अब्राहम के पास భోజనం చేయడానికి ఒక శరీరంతో వచ్చాడుగా भोजन करने के लिए एक शरीर में आया था, అలానే ఒక శరీరాన్ని చేసుకొని वैसे ही एक शरीर बनाकर సిలువ మీద మరణించొచ్చుగా क्रूस पर मर सकते थे। అయిపోయింది కదా अगर పరిహారం अगर वो वहां मरते तो भी तो हमारा छुटकारा हो सकता था, మరి ఎందుకని అలా చేయలేదు फिर वो ऐसा क्यों नहीं किया? ఎందుకని అది చెల్లలేదు क्यों वो नहीं चला? అర్థమవుతుందా అండి क्या आप लोग समझ रहे हैं? అర్థమైన వాళ్ళంతా దేవుని స్తుతించండి और अगर किसी को समझ में आ रहा है तो प्रभु को धन्यवाद दीजिए। హల్లెలూయా హల్లెలూయా हालेलुया। ప్రతి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి हर चीज के लिए एक नियम है, పాపానికి ఒక నియమం ఉన్నది पाप का भी एक नियम है, మరణానికి ఒక నియమం ఉన్నది मृत्यु का भी एक नियम है, మన జీవింప చేయడానికి ఒక నియమం ఉన్నది हमें 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 जीवन देने के लिए भी एक नियम अर्थात व्यवस्था है, ఆత్మకు ఒక నియమం ఉన్నది आत्मा का भी एक व्यवस्था है, ప్రతిదీ నియమం ప్రకారమే వెళ్ళాలి और हर चीज नियम के अनुसार ही होना चाहिए। హల్లెలూయా हालेलुया। ఏ ఎంతటి పరిశుద్ధుడైనా वो चाहे कितना भी पवित्र क्यों ना हो, ఎంతటి గొప్ప భక్తుడైనా और वो कितना भी महान भक्त क्यों ना हो, ఆ వ్యక్తి జన్మతా పాపే क्योंकि वो व्यक्ति जन्म से ही पापी है। ఈ మాట దావీదు మాట్లాడుతున్నాడు और ये बात दाऊद कह रहा है, ఒకసారి చూద్దాం లేదా एक बार देखेंगे। కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము और भजन संहिता 51 51:5 का 5। 51:5 ఐదో వచనం देख मैं अधर्म के साथ उत्पन्न हुआ और पाप के साथ अपनी माता के गर्भ में पड़ा। అది. ఏమన్నాడు దావీదు ఇక్కడ और दाऊद यहाँ क्या कह रहा है? నేను పాపములో పుట్టినవాడను मैं अधर्म के साथ उत्पन्न हुआ, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను पाप के साथ अपनी माँ के गर्भ में पड़ा रहा। హల్లెలూయా हालेलुया। ఇప్పుడు దావీదు పాపము ద్వారా జన్మించాడా क्या दाऊद पाप से जन्म लिया? అంటే తన తల్లి ఏదన్నా తప్పు చేయడం ద్వారా జన్మించాడా क्या उसकी माँ ने कोई गलती किया तो वो जन्म लिया? కాదు కాదు नहीं नहीं, ఆయన ఆయన పుట్టుకతోనే ఆయన జన్మలోనే ఆయన పాపిగా వచ్చాడంట और वो जो जन्म लिया जन्म से ही वो पापी है, ऐसा वो कह रहा है। తన తల్లి గర్భములోనే माँ के गर्भ में ही। హల్లెలూయా हालेलुया। ఆయన తల్లి గర్భములోనే పాపిగా ఉన్నాడంట ఆయన देखिए वो माँ के गर्भ में ही पापी था बोलता। ఎందుకు क्यों? ఎందుకు అంటే क्योंकि ఆ ఏదెను తోటలో अदन की वाटिका में ఆదాము వాళ్ళ దగ్గర आदम और हव्वा के पास వారు పాపం చేసినప్పుడు जब उन्होंने पाप किया వారి గర్భములోనికి పాపం ఎంటర్ అయ్యింది और उसके गर्भ में पाप एंटर हो गया, అవ్వ గర్భములోనికి పాపము ఎంటర్ అయ్యి और हव्वा के गर्भ में पाप पहुंच गया రక్తము కలుషితమై ఉన్నది और लहू दूषित हो गया। అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని దేవుడు సపరేట్ చేసి ఉన్నాడు और इसीलिए वहां अगर देखें परमेश्वर के पुत्र और मनुष्य के पुत्र ऐसा कह के वो दो भागों में बांटा है। ఆదామవలకు పుట్టిన వారు దేవుని కుమారులు आदम और हव्वा से जो जन्मे हैं वो परमेश्वर के पुत्र हैं, సర్పముకి అవ్వకి పుట్టిన వారు నరుల కుమారులు और सर्प और हव्वा से जो जन्म लिए हैं वो मनुष्य के पुत्र हैं, రెండు జనాంగాలు వచ్చినాయి और दो जाति धरती पे आ गई। హల్లెలూయా हालेलुया। దేవుడు ప్రత్యేక పరుస్తా తీసుకెళ్ళాడు और परमेश्वर उन दोनों को अलग करते हुए आगे तक लेके गया, నోహు జలప్రలయం దగ్గర लेकिन नूह के जल प्रलय के समय మళ్ళా వాళ్ళిద్దరూ కలిసిపోయారు और फिर वो मिश्रित हो गए, వాళ్ళిద్దరూ మరలా మిశ్రితమైపోయారు और वो दोनों आपस में फिर मिल गए।
దేవుడు అనుకున్నాడు, प्रभु ने सोचा ఇక వీళ్ళని నేను సపరేట్ గా పెట్టలేను, और इनको मैं अलग नहीं कर सकता, కాబట్టి వారిని కోతకాలం వరకు అనగా చివరి వరకు వదిలేద్దాం. और इसीलिए कटनी तक इनको साथ रहने देता हूँ. ఆయన సువార్తల్లో అనలేదా? क्या उसने अपने सुसमाचार में नहीं बोला? గోధుమలు నాటిన తర్వాత और जब गेहूं के बीज बोए गए గురుగులు కూడా నాటారు కదా, और जंगली बीज भी बोए गए, ఇప్పుడు వచ్చి గురుగుల్ని ఆయన తీలా, और वो आकर उन जंगली बीजों को नहीं उखाड़ा, కోతకాలం వరకు ఎదగనీయుడి. और उसने कहा कटनी तक इनको साथ बढ़ने दो. హల్లెలూయా. हालेलुया. కోతకాలంలో నేను సపరేట్ చేస్తాను. और वो कटनी के समय मैं अलग करूंगा इनको. హల్లెలూయా. हालेलुया. ఒకప్పుడు భౌతికంగా ఆయన ప్రత్యేకపరిచాడు. और एक समय में भौतिक रीति से उनको एक किया. నోవాహు జలప్రళయంలో కలిసిపోయారు. और एक समय भौतिक रीति से उन दोनों को अलग अलग रखा, लेकिन नूह के समय में वो मिश्रित हो गए. ఇప్పుడు ఎవరు దేవుని కుమారులో? अभी कौन परमेश्वर के पुत्र है ఇప్పుడు ఎవరు సర్పం యొక్క కుమారులో? और कौन सर्पवंश है చెప్పలేం. नहीं बता सकते, అందరూ రక్తం మిశ్రితమైపోయింది. क्योंकि सबका लहू आपस में मिल गया है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి దేవుడు ఆలోచించాడు, तब परमेश्वर ने सोचा ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆయన. और उसने एक मार्ग को चुना. ఈ శరీర సంబంధమైన మార్గం కాదది. और वो ये शारीरिक जो संबंध है वो वाला मार्ग नहीं, ఈ భౌతిక సంబంధమైన మార్గము కాదు और ఇది. ये भौतिक संबंध वाला मार्ग नहीं, ఇది ఆత్మ సంబంధమైన మార్గము. और वो आत्मा के संबंध वाले मार्ग को चुना. హల్లెలూయా. हालेलुया. దేవుని ఆత్మ ద్వారా ఇప్పుడు క్రియ చేయుచున్నాడు ఆయన. और परमेश्वर इस समय आत्मा के द्वारा काम कर रहा है. ఇప్పుడు శరీరం అయితే బలహీనమే గాని क्योंकि शरीर कमजोर है, ఆత్మ సిద్ధం. आत्मा सिद्ध है. హల్లెలూయా. हालेलुया. సరే, ఇప్పుడు గమనించండి, अब ध्यान दीजिए, భూమి మీద పుట్టే ప్రతి మనిషి యొక్క జన్మ వేరు, और पृथ्वी पर जो भी जन्म लेता है उनका जन्म अलग है, యేసుక్రీస్తు యొక్క జన్మ వేరు. और यीशु मसीह का जन्म अलग है. యేసు జన్మలో పాపము లేదు, यीशु के जन्म में पाप नहीं है, ఆయన రక్తంలో పాపము లేదు. उसके लहू में पाप नहीं है. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే क्योंकि यीशु मसीह कैसे पैदा हुआ? వాక్యము ద్వారా పుట్టి ఉన్నాడు. वचन के द्वारा पैदा हुआ. హల్లెలూయా. हालेलुया. యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు, यशायाह में वो बात कर रहा है, 9:6 ఆయన మాట్లాడుతున్నాడు. और 9 के 6 में वो बात कर रहा है. చదవదులేండి, हाँ, मत पढ़िए, సమయం లేదు కాబట్టి నేను చెప్తాను. और समय नहीं है इसलिए मैं बता रहा हूँ. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, वहाँ वो क्या कह रहा है? మనకు కుమారుడు అనుగ్రహింపబడును, हमें एक पुत्र दिया गया, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. उसके भुजा पर राज्य है, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ, हमें एक पुत्र दिया गया, और प्रभुता उसके कांधे पर होगी. హల్లెలూయా. हालेलुया. ఆయన గురించిన ప్రవచనం, देखिए, उसके विषय में पहले से भविष्यवाणी की गई, ఆయన గురించిన వాక్యము उसके विषय में पहले से वचन दिया गया. అదే యెషయా గ్రంథములో उसी यशायाह के पुस्तक में 7:14 और 7 के 14 में, అక్కడ ఏమంటున్నాడంటే, और वहाँ क्या कह रहा है? కన్యక గర్భవతి అయి और इस कारण प्रभु आप ही तुमको एक चिन्ह देगा, और एक कुंवारी गर्भवती होगी, కుమారుని కనును. और पुत्र जनेगी. హల్లెలూయా. हालेलुया. మరలా ఆయన గురించిన వాక్యం అక్కడికి వచ్చి ఉన్నది. और फिर यहाँ पर भी उसका वचन आया हुआ है, యేసును గురించిన ప్రవచనాలు. और यीशु मसीह का जो प्रवचन है, ఆది కాండంలో కూడా और उत्पत्ति में भी ఆయన అన్నాడు, उसने कहा, నేను స్త్రీ సంతానంగా వస్తాను. और उसने कहा मैं स्त्री के संतान के रूप में आऊंगा, నేను స్త్రీ సంతానముగా వచ్చినప్పుడు और जब मैं स्त्री संतान में जब आऊंगा, సర్పము యొక్క తలను చితక కొడతాను. और सर्प के सर को कुचल दूंगा. హల్లెలూయా. हालेलुया. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, और वो उसने वायदा किया है, ఆయన వాక్యం పలికి ఉన్నాడు. और उसके विषय में पहले से प्रवचन किया हुआ है. ఆ వాక్యము वो वचन శరీరధారి అయి शरीर धारण करके మరియ యొక్క గర్భములో मरियम के गर्भ में శరీరం దాల్చింది. और शरीर ढाल लिया. హల్లెలూయా. हालेलुया. ఏ వాక్యము? कौन सा वचन? యెషయా గ్రంథంలో చెప్పబడిన వాక్యము, यशायाह में जो बोला गया वचन, ఆది కాండంలో చెప్పబడిన వాక్యము, और उत्पत्ति में बोला गया वचन, ఆ పలకబడిన మాట बोला हुआ वचन, ఒక ప్రత్యేక సృష్టిని భూమి మీదకి తీసుకొని వస్తూ ఉన్నది. और एक अद्भुत सृष्टि को पृथ्वी पर लेकर आ रहा है. హల్లెలూయా. हालेलुया. ఇది ఒక కొత్త సృష్టి, ये एक नई सृष्टि है, ఇది ప్రత్యేక సృష్టి. और ये एक अद्भुत सृष्टि है. ఈ మానవులు ఎలాగైతే కలుగుచున్నారో అటువంటి సృష్టి కాదు. और ये जो सृष्टि है, ये जैसे मनुष्य के द्वारा होता है वैसा नहीं है ये, ఇది పలకబడిన మాట ద్వారా వచ్చే సృష్టి. और ये बोले हुए वचन के द्वारा बनी सृष्टि है ये. హల్లెలూయా. हालेलुया.
ఇక్కడ కూర్చున్న మనందరి మీద కూడా और हम जो यहाँ बैठे हैं सब, జన్మ పాపం ఉన్నది, हमारे अंदर भी जन्म का पाप है, కర్మ పాపం ఉన్నది. कर्म का भी पाप है, ఈ రెండు పాపాలు మన వెళ్తూ ఉన్నాయి. और ये दोनों पाप हमें चला रहा है. అనగా यानी ఒక స్త్రీ పురుష కలయిక ద్వారా పుట్టిన ప్రతి మనిషి పాపే. और एक स्त्री पुरुष से मिलकर जो उत्पन्न होता है वो पापी है, అది దేవుడు పెట్టిన మార్గము కాదు. और वो परमेश्वर का मार्ग नहीं है. దేవుడు మనిషి ఎలా పుట్టాలని పెట్టి ఉన్నాడు అంటే और परमेश्वर ने मनुष्य कैसे जन्म ले कैसे रखा, పలకబడిన మాట ద్వారా. बोले हुए वचन के द्वारा. హల్లెలూయా. हालेलुया. ఆదామవ్వలకి దేవుడు అలానే మనుషులు పుట్టించమని చెప్పి ఉన్నాడు. और आदम और हव्वा को परमेश्वर ने बोले हुए वचन के द्वारा संतान उत्पन्न करने को कहा. కానీ అపవాదం వచ్చి ఏం చేసిందంటే लेकिन शैतान आकर क्या किया, అక్కడ ఉన్న జంతువుల యొక్క మార్గం, और वहां पर जो जानवर थे उनके मार्ग को, జంతువుల యొక్క సంతానోత్పత్తి యొక్క మార్గాన్ని और जानवरों का जो संतान उत्पत्ति का जो मार्ग है उसको అవ్వకి నేర్పించింది. हव्वा को सिखा दिया. హల్లెలూయా. हालेलुया. ఇది దేవుడు పెట్టిన మార్గము కాదు. ये परमेश्वर का रखा मार्ग नहीं है, ఇది దేవుని యొక్క అనుమతి పూర్వక చిత్తమై ఉన్నది. और ये परमेश्वर ने अनुमति दी है, उसकी इच्छा नहीं है पर अनुमति दी है, కేవలం అనుమతే. केवल अनुमति दी है. కాబట్టి ప్రతి మనిషి పాపి అయి ఉన్నాడు. इसीलिए हर एक मनुष्य पापी है, కర్మత జన్మత పాపి. और जन्म से भी पापी है. అదే విధంగా उसी रीति से ఆ తర్వాత మనిషి పుట్టి और फिर मनुष्य जन्म लिया, ఎదిగి बड़ा हुआ, తన జీవితంలో చేసే కార్యాలను బట్టి, और उसके जीवन में वो जो काम करता है, తన జీవితంలో చేసే పాపాలను బట్టి और उसके जीवन में वो जो पाप करता है అతని మీదకి उसके ऊपर, కర్మ పాపం వచ్చి ఉన్నది. और उसका कर्म का पाप है, उसने जो कर्म किया. హల్లెలూయా. हालेलुया. జన్మ పాపం ఉన్నది, देखिए जन्म का भी पाप है, కర్మ పాపం वो ఉన్నది. जो कर्म कर रहा है वो भी पाप उसके साथ जुड़ा है. వీటి మీద ఎవరు జయం ఇవ్వగలరు? अब इसके ऊपर हमें कौन जयवंत करेगा, इनसे कौन हालेलुया. छुड़ाएगा हमें? హల్లెలూయా. हालेलुया. జన్మ పాపము, वो जो जन्म का पाप है, కర్మ పాపము, कर्म का जो पाप है, ఈ రెండు లేనివాడే జయం ఇవ్వగలడు. और ये दोनों जिस पे नहीं है वही जयवंत होगा. హల్లెలూయా. हालेलुया. కాబట్టి యేసు యొక్క జన్మ, लेकिन आप जब यीशु मसीह का जन्म देखेंगे, అక్కడ ఏ పురుషుని యొక్క కణజాలాలు లేవు. देखिए उसमें किसी पुरुष का कोई बीज नहीं है, చివరికి స్త్రీ యొక్క అండమును కూడా తీసుకోలేదు. और उसने किसी स्त्री का अंडाणु भी नहीं लिया. మరియలో దేవుడే పలకబడిన మాట ద్వారా అండాన్ని సృష్టించాడు. और मरियम में उसने मसीह प्रभु के वचन के द्वारा अंडाणु उसके पेट में क्रिएट हुआ. హల్లెలూయా. हालेलुया. పలకబడిన మాట ద్వారా ఆ యేసు యొక్క శరీరము ఆమె గర్భంలో కలిగింది. और बोले हुए वचन के द्वारा मरियम के पेट में यीशु का शरीर बना. కాబట్టి యేసు యొక్క జన్మలో और यीशु के जन्म में జన్మ పాపము లేదు. देखो जन्म वाला पाप नहीं है. హల్లెలూయా. हालेलुया. సరే, యేసు భూమి మీద పుట్టారు, और ठीक है यीशु जन्म लिया धरती में, ఆయన పెరిగారు, और वो बड़ा हुआ, ఆయన అక్కడ తిరుగుతున్నారు, और वो वहाँ घूम रहा है, మన వలే ఆయనకి శోధనలు వచ్చినాయి, और हमारे जैसा ही उसके जीवन में भी दुख और तकलीफें आई, అనేక ఆకర్షణలు వచ్చినాయి, बहुत से आकर्षण आए, అనేక టెంప్టేషన్స్ ఆయన పొందాడు. और बहुत से तकलीफों को भी उसने भी झेला, కానీ ప్రతి దాన్ని జయించి ఉన్నాడు. और वो हर एक चीजों पर जयवंत हुआ. హల్లెలూయా. हालेलुया. అందుకని ఆయన అంటాడు యోహాను సువార్తలో, और इसीलिए वो यूहन्ना रचित सुसमाचार में कहता है, ఆయన ఏమంటున్నాడంటే, वो क्या कहता है, నాలో పాపం ఉన్నదని मेरे में पाप है करके ఎవడు నేరస్థాపన చేయగలడు? कौन दोष लगा सकता है? హల్లెలూయా. हालेलुया. ఎవరు ఆయనలో పాపం ఉందని చెప్పలేరు. तो देखिए कोई भी उसके अंदर पाप है नहीं बता सकता. అదే యోహాను సువార్తలో उसी यूहन्ना के सुसमाचार में ఆయన గురించి ఏం రాయబడి ఉందంటే, और उनके विषय में क्या लिखा है, ఆయనలో ఏ పాపమును లేదు. उसमें कोई भी पाप नहीं है. యేసులో పాపము లేదు. देखो यीशु में कोई पाप नहीं है, ఆయన భూమి మీద బ్రతికి और वो पृथ्वी पर चला, ఏ పాపము లేని వానిగా జీవించాడు और ఆయన. एक भी पाप उसमें नहीं है, और उस रीति वो जिया. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, ఈ పాప నియమము, ये जो पाप का नियम है ఈ మరణ నియమము और ये मृत्यु का जो नियम है, ఎవరి మీద పనిచేస్తుందో తెలుసా? किसके ऊपर काम करता है पता है? ఎవరైతే పాపి అయి ఉన్నారో, जो पापी है उस पर काम करता है, ఎవరైతే పాపములో బ్రతుకుచున్నారో जो पाप में जी रहा है వారి మీద అది పనిచేస్తుంది. उसके ऊपर में ये पाप का नियम काम करता है. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు యేసు జన్మ వేరు. लेकिन अब यीशु का जन्म अलग है, యేసుక్రీస్తు ఆయన యొక్క జన్మ ప్రత్యేకమైన సృష్టిగా భూమి మీదకి తెస్తూ ఉన్నాడు. और यीशु का जन्म एक अलौकिक है, और वो
अलग रीति से जन्म लिया। ఇప్పుడు అపవాది అనుకుంది अब शैतान सोच रहा है అందరిలాగే యేసుని పట్టుకుందామని అనుకుంది और वो सोचा जैसे सारे मनुष्यों की आत्माओं को पकड़ रहा था वैसे यीशु को भी पकड़ना चाहता था ఈయన కూడా నాకు మరణంలో దొరుకుతాడు అనుకుంది और उसने सोचा कि ये भी मेरे को मिल जाएगा। అపవాదికి మనం ఎప్పుడు దొరుకుతామో తెలుసా? शैतान हमें कब पकड़ता है पता है? అపవాదికి చెందింది ఏదో మనలో ఉంటే यदि शैतान के गुण यदि आपके अंदर होगा मानो- तभी वो आपके पास आएगा, మనం అప్పుడు అపవాదికి దొరుకుతాం. तभी शैतान आपको पकड़ेगा। హల్లెలూయా. हालेलूया। ఒక చిన్న కార్యం చెప్పి నేను ముగిస్తానండి. और मैं एक छोटे से कार्य को बताकर समाप्त करूंगा ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. और एक 5 मिनट में मैं समाप्त करूंगा। ఇది ప్రాముఖ్యమైనటువంటి కార్యం కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. और ये मुख्य कार्य है इसलिए आप ध्यान से सुने। హల్లెలూయా. हालेलूया। యేసుక్రీస్తు అక్కడ పాపం లేనిగా వాడిగా ఉన్నాడు. और यीशु मसीह वहाँ निर्दोष है क्योंकि उसमें कोई पाप नहीं है। అపవాది ఎవరి మీద అధికారం చేస్తదంటే और शैतान किस पर अपना अधिकार जताता है पता है? ఎవరైతే పాపం చేస్తారో, जो पाप करता है, ఎవరైతే కోపడతారో, जो क्रोध करता है, అసూయ, घृणा जिसके अंदर है, द्वेषमु, द्वेष जिसके अंदर है కక్షలు, और दुश्मनी जिसके अंदर है లోకంలోని శరీర కార్యాలు, और संसार के शारीरिक कार्य जिसके अंदर है ఎవరిలో అయితే ఆ యొక్క కార్యాలు ఉంటాయో और जिसके अंदर में ये सब काम रहते हैं అపవాది వారి మీద అధికారం చేస్తాడు. और उसी के ऊपर में शैतान अपना राज चलाता है। హల్లెలూయా. हालेलुया। అపవాది దానంతట అది రాదు. शैतान अपने आप आपके पास नहीं आएगा దానికి చెందింది ఏదో నీలో చూస్తేనే వస్తది. और उसके अंदर में जो गुण है अगर उन गुणों में कोई भी एक गुण आपके अंदर है तो ही आपसे चिपकेगा आके। చూసావా, నువ్వు కోపడుతున్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తది. आप गुस्सा कर रहे हो इसलिए वो आपके पास आएगा क्योंकि उसके गुण है आपके अंदर। నువ్వు సినిమాలు చూస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తది అది. आप फिल्म देख रहे हो इसलिए वो आपके पास आएगा। ఈ కార్యాలన్నిటికీ మనం దూరంగా జీవిస్తే जब हम इन सारे कार्यों से दूर रहेंगे వాడు మన టచ్ కూడా చేయలేడు. वो आपको छू भी नहीं सकता। హల్లెలూయా. हालेलुया। అదే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యము. और वही यीशु मसीह ने किया है అదే మార్గాన్ని మనకు ఆయన చూపిస్తూ और ఉన్నాడు. वही मार्ग को यीशु हम लोगों को दिखा रहा है। ఆయన పాపము లేనివాడిగా జీవించాడు. और उसके अंदर कोई पाप नहीं था और उसने ऐसा जिया। ఆయన క్వశ్చన్ చేయగలుగుతున్నాడు. और वो प्रश्न कर सकता है ఎవరైనా నాలో పాపం ఉందని చూపించగలరా? और वो कह सकता है कि कोई भी मुझ पर दोष लगा सकता है क्या? कोई भी हालेलुया। पाप दिखा सकता है क्या? हालेलुया। కారణం ఏంటి అంటే कारण क्या है? ఆయనలో జన్మ పాపము లేదు, उसके अंदर ना जन्म का पाप है కర్మ పాపము లేదు. और कर्म का भी पाप नहीं है। ఇప్పుడు అపవాది अब जो शैतान है యేసుక్రీస్తును చూసి और यीशु मसीह को देखकर ఆయన సామాన్యమైన ఒక మనిషి అనుకొని और उसने सोचा ये भी साधारण से लोगों में से एक है సిలువకేసి కొట్టింది. और उसने कलवरी पर उसे मारा ఆయన హింస పెట్టింది. और उसे सताया ఓ ఆయన చేతుల్లో మేకులు కొట్టింది. और उसके हाथों में खीले ठुकवाए ఆయన ఈపును దున్నింది. और उसके पीठ को छलनी किया ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టింది. और उसके सर पर कांटों का ताज डाला। ఎంత ఘోరంగా హింస పెట్టాలో और जितना दुख के साथ तकलीफ दे सकता था उसने दिया అంత ఘోరంగా అపవాది యేసుక్రీస్తుని ఆయన కొట్టింది. और उतना उसको यातनाएं उस शैतान ने लूसीफर ने दिया। ఓకే, ठीक है। యేసుక్రీస్తు తీసుకున్నాడు. और यीशु मसीह ने लिया నా బిడ్డల కొరకు, मेरे बच्चों के लिए, నా భార్య కొరకు मेरी पत्नी के लिए। ఆయన చూస్తూ ఉన్నాడు. और वो देख रहा है సమస్తాన్ని సహించాడు. और उसने सब कुछ सहा నేను వెల చెల్లించాలి. क्योंकि मुझे मेरे बच्चों ने जब पाप किया है उसका कीमत चुकाना है। నా బిడ్డలు దాస్యంలో ఉన్నారు. हाँ? నా బిడ్డలు దాస్యంలో ఉన్నారు. और मेरे बच्चे गुलामी में हैं వారి మీద పాప నియమం ఉన్నది. और उनके ऊपर में पाप का नियम है వారి మీద మరణ నియమం ఉన్నది. और उनके ऊपर में मृत्यु का नियम है। ఈ నియమాన్ని ఎవరు పెట్టారు? और इस नियम को किसने रखा? అపవాది పెట్టి ఉన్నది. शैतान ने रखा। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఏ మరణము ద్వారా అయితే అపవాది మనుషులను కొట్టుచున్నదో और अभी शैतान जो है जिस नियम से मनुष्यों को मार रहा है जिस कारणों के कारण అదే మరణము ద్వారా उसी मृत्यु के द्वारा అపవాదిని కొట్టాలి. ఇప్పుడు अब उसी नियम से शैतान को भी मारना होगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ ఒక్క లేఖనం చదువుదాము. और इस एक वचन को हम पढ़ेंगे హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानी की पत्री 2వ అధ్యాయము 14వ వచనం. और 2:14। 2వ అధ్యాయం 14వ వచనం. हाँ, इब्रानी 2:14। इसलिए जबकि लड़के मांस और लहू के भागी हैं तो आप भी उनके समान उनका सहभागी हो गया ताकि मृत्यु के द्वारा उसे जिसे मृत्यु पर शक्ति मिली थी अर्थात शैतान को निकम्मा कर दे। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఆయన ఏమంటున్నాడో చూసారా? और वहाँ यहाँ वह क्या कह रहा है देखे?
ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున और देखिए लड़के मांस और लहू के भागी हैं। ఎవరు ఆ పిల్లలు? कौन है वो बच्चे? దేవుని కుమారులు కుమార్తెలు. और वो परमेश्वर के पुत्र और पुत्रियां हैं। ఇక్కడ ఉన్న మనమే. हम ही हैं वो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మనం రక్తమాంసం అయ్యామని, देखिए हम लड़के मांस और लहू के भागी हैं। మరణం యొక్క బలము గలవాడు. देखिए मृत्यु के उनके समान उनका सहभागी हो गया, ताकि मृत्यु के द्वारा उसे जिसे मृत्यु पर शक्ति मिली थी। అతనే అపవాది. देखिए मृत्यु पर किसको शक्ति मिली थी? शैतान को। మరణము ద్వారానే నశింప చేయడానికి, देखिए मृत्यु के द्वारा ही उसे नष्ट करने के लिए ఆయన కూడా రక్త మాంసముల్లో పాలి భాగస్థుడయ్యాడు. और वो भी मांस और लहू का भागी हुआ। హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, अब ध्यान दे, సిలువలో కొట్టబడ్డాడు, कलवरी पे मारा गया ఆయన కొట్టబడి మరణించాడు. और वहाँ वो मारा गया और गाड़ा गया। और हाँ, అపవాది ఎదురు చూస్తూ ఉంది పాతాళంలో. और पाताल में शैतान इंतजार कर रहा है। ఓ ఈయన దేవుని కుమారుడా, ये परमेश्वर का पुत्र है। నా దగ్గరికి పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. मेरे पास तो इससे बड़े बड़े लोग आए। అబ్రహామే వచ్చి ఇక్కడ ఉన్నాడు, अब्राहम को भी मैं पाताल में रखा हूँ, దావీదే వచ్చి ఇక్కడ ఉన్నాడు, और दावीद को भी मैंने यहीं रखा యెషయా है, ఇక్కడే ఉన్నాడు, यशिया भी यहीं है, దానియేలు ఇక్కడే ఉన్నాడు, दानियल भी यहीं है, పరిశుద్ధులందరూ ఇక్కడికి వచ్చారు. सारे पवित्र लोग यहीं हैं। ఈయన దేవుని కుమారుడా, ये परमेश्वर का पुत्र है। సరే రాని నేను చూస్తాను. और आने दो, हम देखते हैं, ఇది నా శక్తి, क्योंकि ये मेरी शक्ति ఇది है నా పాతాళము, और ये मेरा पाताल है, మరణానికి నేనే అధిపతిని. और मृत्यु का अधिकारी मैं हूँ। హల్లెలూయా. हालेलुया। ఆయన సింహాసనం మీద కూర్చొని అది ఇలా ఎదురు చూస్తూ ఉన్నాడు. और पाताल में सिंहासन पर बैठकर वो इंतजार कर रहा है। ఓ గొప్ప దేవాతి దేవుడు, और महान परमेश्वर, జన్మ పాపము లేని, और जिसके जन्म में कोई पाप नहीं, కర్మ పాపము లేని और जिस पर कोई कर्म का पाप नहीं, యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. और यीशु मसीह वहां पर आया पाताल में, పాతాళం యొక్క ద్వారాన్ని और पाताल के द्वार को ఒక్క తన్ను తన్నాడంట. एक लात मारा बोलता। హల్లెలూయా. हालेलुया। ద్వారం ఓపెన్ और అయిపోయింది, द्वार खुल गया లోపలికి వెళ్ళాడు. और वो अंदर गया, అక్కడున్న దూతలందరూ చూస్తూ ఉన్నారు, और वहाँ सारे दूत देख रहे हैं, ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. और कोई कुछ नहीं कर पा रहा है। ఎందుకు? क्यों? వీళ్ళు అంటూ ఉన్నారు, वो ये कह रहे हैं, అపవాది అడుగుతుంది, और शैतान पूछ ఓ रहा है, వెళ్ళండి और जाओ పట్టుకురండి ఆయన్ని. उसे पकड़ लाओ यहाँ। అయ్యా और మేము కదలబోతూ ఉన్నాం, हम हिल नहीं पा रहे हैं, మాకు శక్తి లేదు, और सारे शैतान शक्तिहीन हो गए, और बोले हमारे पास कोई ताकत नहीं है, మేమేమి చేయలేకపోతూ हम ఉన్నాం. उसे पकड़ नहीं पा रहे हैं। అపవాది ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. और शैतान जो है ये बड़े जरूरत- आश्चर्यचकित होकर यीशु की ओर देख रहा है, क्या ये- हो गया है ఏం पाताल జరుగుతుంది? में? पाताल में क्या हो गया, क्या हो रहा है, क्या हलचल है? మీరు వెళ్ళలేరా? क्या तुम नहीं जा सकते पकड़ने? నేనే వెళ్తాను. तो फिर शैतान ने उसे लेच पकड़ा। निलबడింది. मैं जाता हूँ पकड़ने उसे। వెళ్ళి బోర్లా పడింది. और जैसे ही उठा, धड़ाम से उसके चरणों में गिर गया। హల్లెలూయా. हालेलुया। మరణపు యొక్క శక్తి పనిచేయట్లేదు. देखिए मृत्यु की व्यवस्था, उसकी ताकत अब यहाँ काम नहीं कर रहा है यीशु के पास। పాతాళము యొక్క శక్తి పనిచేయట్లేదు. पाताल की शक्ति अब काम नहीं कर रहा है, ఎందుకంటే क्योंकि యేసులో పాపము లేదు, यीशु में कोई पाप नहीं था, ఆయనలో జన్మతా పాపము లేదు, और जन्म का पाप भी उसमें नहीं था, ఆయనలో కర్మతా పాపము లేదు. और उसमें कर्म का भी पाप नहीं था। అపవాది ఏమీ చేయలేకపోతుంది. इसीलिए शैतान कुछ नहीं कर पाया, పెరాలసిస్ వచ్చేసిందంట, उसको पैरालिस मार दिया, కదలలేకపోతూ ఉందా. वहां से वो हिल नहीं पा रहा है। హల్లెలూయా. हालेलुया। ఆయన ముందుకెళ్ళాడు. और वो आगे ఓ गया, అపవాది, ए शैतान, ఇప్పుడు నేను మరణానికి అధిపతినై ఉన్నాను. और उसने कहा अब मृत्यु की कुंजिया मेरे पास है, उसका अधिपति मैं हूँ, మరణాన్ని జయించి ఉన్నాను. क्योंकि मृत्यु पर मैंने जय पाया है। ఈ తాళపు చెవులు ఇటీ, दे चाबी इधर दे, మరణం యొక్క తాళపు చెవులు, मृत्यु की चाबी इधर दे, పాతాళం యొక్క తాళపు చెవులు, पाताल की चाबी इधर दे, అవి నాకు ఇయ్యి. वो मुझे दे। హల్లెలూయా. हालेलुया। వెంటనే అధికారాన్ని ఆయన ఉపయోగించాడు. और फिर तुरंत उसने अपनी अधिकार को उपयोग में लाया, ఓ పాత నిబంధన భక్తులు ఉన్న అక్కడికి వెళ్ళాడు, और जहाँ पुराने नियम के भक्त थे वहां गया, తాళం ఓపెన్ చేశాడు, और उस ताले को खोल दिया, వరుసగా బయటకు వస్తున్నారు. और वो सब बाहर आ गए। హల్లెలూయా. हालेलुया। ఆదాం మొదలుకొని आदम से लेकर, ఓ సిలువ మీద దొంగ వరకు और वो कलवरी के पास जो डाकू था, ప్రతి ఒక్కరూ జయము, और हर एक जयवंत हुए, నా యేసుకే జయము. और वो कह रहे हैं मेरे यीशु को जय, मेरे ओ, यीशु को जय, మరణాన్ని గెలిచిన యేసుకే జయము. जिसने मृत्यु पर जय पाई उसी की जय हो। హల్లెలూయా. हालेलुया।
అని గొప్పగా దేవుని స్తుతించుకుంటా బయటకు और वो लोग వచ్చారు. आनंद करते हुए उसकी स्तुति करते हुए सब बाहर आ गए. హల్లెలూయా. हालेलुया. అపవాది కాళ్ళు చేతులు పనిచేయట్లా. और शैतान के हाथ पैर काम करना बंद कर दिया. అది ఇంతే చూస్తా ఉంది. और वो ऐसे ही देख रहा है ఏం జరుగుతుంది? क्या हो रहा है इधर. ఇంతవరకు ఏ మనిషి ఇలా చేయలేదే. और अब तक कोई भी मनुष्य मेरे साथ ऐसा नहीं किया. ఈయన ఒక్కడే ఎందుకు నన్ను और కొట్టగలుగుతున్నాడు? ये अकेला ही क्यों मुझे मार पाया. ఓ ओ రాత్రి పాస్టర్ గారు చెప్పారు, रात को पास्टर जी ने बोला శత్రువు గవిని స్వాధీనపరుచుకుని వాడు ఆయనే. और शत्रु के पाटकों पर अधिकारी जो होने वाला था वो यही है. హల్లెలూయా. हालेलुया. అపవాదికి అర్థమైపోయింది, और शैतान समझ गया అయ్యా నేనేమి చేయలేను, अब मैं कुछ नहीं कर सकता. తాళపు చెవులు తీసుకో. और ले जा चाबी. హల్లెలూయా. हालेलुया. ఆ గొప్ప దేవాదేవుడు ఇప్పుడు మనకున్నాడు. वो महान परमेश्वर आज हमारा है. అదే మార్గాన్ని మనకు చూపుచున్నాడు. और वही मार्ग को हमें दिखा रहा है. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు ఆయన అంటున్నాడు, अब वो कह रहा है ఇంతకు ముందు గొర్రెను వధిస్తే इससे पहले जब मेमना का बलि करते थे వెనక్కి తిరిగి రావటానికి और फिर से वो आने के लिए ఆ గొర్రె పిల్లలో ఆత్మ లేదు, उसमें आत्मा नहीं था. ఆ గొర్రె పిల్లలో జీవం లేదు. उस मेमने में कोई जीवन नहीं था. నేను గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాను. और इसलिए यीशु मसीह जो है मेमना बनकर आया. హల్లెలూయా. हालेलुया. నేను ఇప్పుడు మీ కొరకు తిరిగి వస్తాను. और इसीलिए जब मैं तुम्हारे पापों के लिए मर गया हूँ और तुम्हारे पापों को रोकने के लिए फिर से मैं तुम्हारे पास आता हूँ. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు మన కొరకు యేసు యొక్క ఆత్మ ఉన్నది. और इसीलिए आज हमारे पास प्रभु यीशु मसीह की आत्मा है जो हमें पाप करने से रोकती है. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఎలా జయించాలో నీకు నేర్పించడానికి, और कैसे हमें जयवंत होना है वो सिखाने के लिए, పాపమును నువ్వు జయించడానికి पाप पर विजय पाने के लिए, ఆయన ఆత్మ నియమాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. इसीलिए उसने आत्मा का नियम हमें दिया है. హల్లెలూయా. हालेलुया. ఆ పరిశుద్ధాత్మ నువ్వు కోరినట్లయితే, और यदि आप उस पवित्र आत्मा को आप मांगेंगे ఆయన జీవాన్ని నువ్వు और కోరినట్లయితే यदि आप उसके जीवन को मांगेंगे నీ స్వభావం మారిపోతుంది. आपका स्वभाव भी बदल जाएगा. పాప నియమం కొట్టివేయబడిద్ది, पाप का जो नियम है वो हटा दिया जाएगा. మరణ నియమం కొట్టివేయబడిద్ది. मृत्यु का नियम भी हटा दिया जाएगा आपके जीवन से. యేసు యొక్క ఆత్మ చేత और यीशु की आत्मा में మనము శక్తి పొంది और उस ताकत को पाकर ఈ శరీరము రూపాంతరము చెంది और ये शरीर भी स्वर्गारोहण मतलब उसका भी देह बदल जाएगा ఎత్తబడుటలో వెళ్ళబోచున్నాము. और उस स्वर्गारोहण में हम जा सकते हैं. హల్లెలూయా. हालेलुया. అందరూ ఆనందిస్తున్నారా? क्या सब आनंदित हैं? దేవుని ఆత్మను కోరుకుందామా? क्या आपको परमेश्वर की आत्मा चाहिए? హల్లెలూయా. हालेलुया. అందరము దేవుని స్తుతించుదాము. हम सब प्रभु को धन्यवाद करेंगे. హల్లెలూయా. 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 దేవుడి చిన్న వాక్యమును దీవించును గాక. और पर प्रभु इस छोटे से वचन को आशीषित करे. ప్రార్థించుకుందాం. आइए हम प्रार्थना में खड़े हो जाएंगे. స్తోత్రములు స్తోత్రములు దేవా, स्तुति स्तुति प्रभु, సర్వశక్తి కలిగిన తండ్రి, सर्वशक्तिमान जीवित परमेश्वर. దేవా నిత్యముగా నువ్వు నిజమైన దేవుడువు నాయన. सचमुच आप सच्चे प्रभु हैं पिता. ఓ నిత్యముగా నీలో ఏ పాపము లేదు. सचमुच आप में कोई पाप नहीं है. ఓ నిన్ను అట్టి పెట్టగలటువంటి మరణము యొక్క శక్తి నీ మీద పనిచేయదు. और आपको रोक के रखने वाली मृत्यु भी आपको रोक के नहीं रख सकती. ఓ నీ మీద నా తండ్రి పాపపు యొక్క నాయన నేచర్ యొక్క స్వభావం నీలో లేదు. और आपके अंदर में पाप के कोई कण नहीं है पिता. దేవా మేమైతే लेकिन हम लोग మాంసపు రక్త మాంసముల శరీరంలో ఉన్నాము. हम मांस और लहू के शरीर में हैं. ఓ మాలోనికి మీరు రండి నాయన. आप हमारे अंदर आइए प्रभु. మా పాపముల నుంచి జయించే శక్తినివ్వండి నాయన. हमें पाप से जयवंत होने की शक्ति दीजिए. ఓ ఇంతవరకు వాక్యం విని ఉన్నాము. अब तक हमने वचन को सुना है ఓ నువ్వు ఎంత గొప్ప దేవుడివో మేము చూసి ఉన్నాము. और हमने देखा आप कितने महान परमेश्वर हैं. నీ మరణం యొక్క ప్రాముఖ్యతను మేము చూసి ఉన్నాము. पिता आपने जो हमारे लिए मृत्यु को लिया उसकी महानता को हमने देखा है. ఓ ఒక పరిశుద్ధుడు చచ్చిపోతే మాకు విడుదల కలగట్లేదు నాయన. और एक पृथ्वी का पवित्र व्यक्ति मर रहा है तो हमें कोई भी छुटकारा नहीं मिलता है. నీవే శరీరం చేసుకొని వచ్చినా మాకు విడుదల కలగట్లేదు. और నీవే శరీరముతో వచ్చినా మాకు విడుదల కలగట్లేదు. और आप शरीर से आए तो भी हमारा छुटकारा नहीं हो पाया. ఓ కానీ लेकिन మాకు రక్త సంబంధిగా నీవు వచ్చి ఉన్నావు. आप हमारे लहू के संबंधी बनकर आए, निकट कुटुंबी बनकर आए. సమీప బంధువుడుగా ఇక్కడికి వచ్చి और आप निकट कुटुंबी बनकर हमारे पास आए.
ఓ పాపమును జయించే శక్తిని మాకు ఇవ్వండి. और उस पाप से जयवंत होने की शक्ति हमें दीजिए మీ పరిశుద్ధాత్మ చేత నాయన आपके पवित्र आत्मा के द्वारा प्रभु। ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను సంధించండి ప్రభువా. और यहाँ जितने बच्चे हैं उन सबको आप छू लीजिए प्रभु। ప్రతి పాపమును గద్దించున్నాము నాయన. और हर एक पाप को हम डांटते हैं प्रभु। ప్రతి చీకటిని గద్దించున్నాము. और हर एक अंधकार की शक्तियों को डांटते हैं। ప్రతి రోగమును గద్దించున్నాము. और हर एक बीमारी को डांटते हैं। యేసుక్రీస్తు నామములో అవి దూరమగును గాక. यीशु मसीह के नाम से वे दूर हो जाएं। హల్లెలూయా. हालेलुया। నీ నామమునకే మహిమ ప్రభువా. आपके नाम को महिमा पिता। ప్రతి బిడ్డను కూడా దీవించండి. हर एक बच्चों को आप आशीषित करें। ఇక్కడ పరిచర్య చేస్తున్న ప్రమోద్ పాస్టర్ గారిని, और यहाँ सेवा कर रहे प्रमोद पास्टर जी को, ఇక్కడ ఉన్న సంఘముని, यहाँ की कलिसिया को, ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను కూడా और నాయనా जितने आशा से यहाँ आए हैं हर एक बच्चे को మీరు వారిని దీవించండి. उन्हें आप आशीषित ఈ करें। ఈ వాక్యం వారి హృదయములో ఫలించినట్లు కృప దయచేయండి. और ये वचन उनके जीवन में फलवंत हो आप दया करना। పరిశుద్ధాత్మ ద్వారా మరలా వారితో మీరు బోధించండి. और पवित्र आत्मा के द्वारा फिर से उनके जीवन में बातें कीजिए। మీరే ఆశీర్వదించి దీవించి और आप ही आशीर्वाद दें और आप ही आशीषित करें। మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని और हम सबको आप ही चलाएं। ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున प्रभु यीशु मसीह के नाम में ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. प्रार्थना को मांगता हूँ पिता। హల్లెలూయా. हालेलुया। అందరము దేవుని స్తుతించుదాం. आमीन। అందరము దేవుని స్తుతించుదాం. हम सब प्रभु హల్లెలూయా. को धन्यवाद करेंगे। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। God bless you all. प्रभु आप सबको आशीषित करें। जय मसीह। पास्टर